ఓకే. వాడిచ్చిన డేటా ప్రకారం మనకి మీడియం, హై, లో అలాంటివి అడిగినప్పుడు ఈ ఫెల్స్ ఇది కేస్ వెన్ అనేది యూజ్ అవుతది సార్. ఓకే. తర్వాత? ఇంకా అంతే గుర్తుంది. తర్వాత షీట్లో చూడు, షీట్లో ఏం పెట్టాం? ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని పెట్టారు సార్. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు? సినారియో 1 రెవెన్యూ సిగ్మెంటేషన్. అంటే వాడు ట్రాన్సాక్షన్స్ అనేవి లోవా, హైయా, మీడియమా అని అడిగినప్పుడు యూజ్ చేస్తాం సార్. ఓకే. అండ్ పేమెంట్ కేటగిరీలో కూడా డిజిటల్ అయితే డిజిటల్ అని, ఆఫ్‌లైన్ అయితే క్యాష్. అలా. అండ్ జెండర్ లేబుల్స్. మేలా, ఫీమేలా అని. ఎక్కువ ఎవరు సేల్స్ తీసుకున్నారు, ఎవరు కొంటున్నారు అవి కూడా. అండ్ గ్రూప్ బై కూడా చెప్పారు. ఓకే. చేశారా అసైన్‌మెంట్స్? సగం కంప్లీట్ అయింది సార్. మరి మిగతా సగం? చేసేస్తాను సార్. ఎప్పుడు? టైం దొరకట్లేదు. చేసేయండిరా, మార్నింగ్ లెగిసి 5 గంటలకి. ట్రై చేస్తున్నాం సార్. లెగడానికా? చేయడానికి? తీయడానికి సార్. ఓకే. అక్కడ నేను స్టార్ట్ చేస్తాను క్లాస్ 2 మినిట్స్. అన్నయ్య ఒక డౌట్. ఓకే. ఏంట్రా డౌట్? ఎవరో అన్నయ్య అన్నట్టున్నారు. చార్మి ఉందా? ఉన్నాను అన్నయ్య. ఓకే అన్నయ్య. ఓకే. ఓకే.
ప్రవళిక రికార్డ్ చేస్తున్నావు కదా, రికార్డ్ చేద్దు కానీ లాస్ట్ 10 minutes రికార్డ్ చేయకు, ఎందుకంటే కంపెనీ డేటాబేస్. ఓకే, లాస్ట్ 10 minutes, 10 to 15 minutes. ఓకే, ఎవరు జాయిన్ అవ్వలేదు ఇంకా. ఏంట్రా డౌట్? హూ ఆస్క్డ్ ద డౌట్? ఓకే, నేనే అన్నయ్య. చెప్పనియా. కేస్ 1 వాడినప్పుడు ఎల్స్ మ్యాండేటరీగా యూజ్ చేయాలా కాదు, అన్నయ్య? ఎల్స్ మ్యాండేటరీ కాదు, ఎల్స్ ఇస్ రికమెండెడ్. ఎల్స్ ఇస్ ఆప్షనల్, బట్ ఎల్స్ ఇస్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఓ ఓకే, ఎండ్ యాజ్ మాత్రం మ్యాండేటరీగా వాడాలి కదా? ఎండ్ 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 పక్కా ఎన్ పక్కా ఉండాలి. ఎన్ ఇస్ బేసికలీ యువర్ ఎండ్ స్టేట్మెంట్ ఫర్ దట్ కేస్, దట్ యువర్ కండిషన్ ఇస్ ఎండింగ్. ఓకే, ఓకే అన్నయ్య. let me join from my tab. ఓకే, లక్ష్మి గౌతమి ఉందా? లక్ష్మి గౌతమి లేదు. గౌతమి ఉందా? ఓకే ఫైన్. గౌతమి వాళ్ళ క్లాస్ జాగ్రత్త విను, చాలా ఈజీ. ఓకే, కష్టమేం కాదు, నీకు అర్థమైపోద్ది. ఒక గ్రూప్ బై నీకు ఒక్కటే కన్ఫ్యూజన్ ఉంది, అది నేను మళ్ళీ చెప్తాను నీకోసం. ఓకే, am I audible రా? Am I audible? Yes or no? Yes, Jagdish. Yeah. Okay. Local calculator. Okay. సో ఇవాళ డే 8 క్లాస్ ఏంటి అంటే డిస్టింక్ట్ క్లాస్. ఓకే, సైజ్. ఓకే, ఇవాళ డే 8 ఏంటి అంటే డిస్టింక్ట్. ఓకే, మీరు డేటా అనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ, ఓకే, డేటా సైంటిస్ట్ కానీ, డేటా ఇంజనీర్ కానీ, డేటా రోల్స్ లో మీకు ఏ జాబ్ ఆఫర్ వచ్చినా సరే, ఓకే, మీకు ఆఫర్ లెటర్ వచ్చింది, మీరు కంపెనీలో జాయిన్ అయిపోయారు. మీరు జాయిన్ అయిపోయిన తర్వాత ఓకే, ఫస్ట్ వీక్ మిమ్మల్ని మీకు ఏం చేస్తారంటే నార్మల్గా సాఫ్ట్ స్కిల్స్ కోర్సెస్ అని, ఓకే, నెక్స్ట్ పాష్ కోర్సెస్ అని, ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ కోర్సెస్, రూల్స్, కంపెనీ రూల్స్, అలా కొన్ని కోర్సెస్ ఇచ్చి దే విల్ ఆస్క్ యు టు కంప్లీట్, అన్ని కంప్లీట్ చేసేస్తారు. ఆ వీక్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీకు ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలకేట్ చేస్తారు. మీకు ప్రాజెక్ట్ ఎలకేట్ చేసిన తర్వాత, ఓకే, మీకు ప్రాజెక్ట్ ఎలకేట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక డిపార్ట్మెంట్ లో వేస్తారు. అనలిటిక్స్ డిపార్ట్మెంట్ లోనో, లేకపోతే ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ లోనో, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కంపెనీస్ లో. ఏదో ఒక డిపార్ట్మెంట్ లో మిమ్మల్ని వేస్తారు. ఏ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిన అనలిటిక్స్ కామన్, చేయాల్సిన అనలిటిక్స్ అంతా కామన్ రీటైల్ ఇండస్ట్రీలో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు యూజువల్ గా కేటీ ఇస్తారు. ఓకే, కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఓకే, కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఈ కేటీ ఎవరిస్తారంటే యూజువల్ గా కంపెనీ సీనియర్స్. ఓకే, సీనియర్స్ ఎవరు ఉన్నారో 5+ years వాళ్ళు నార్మల్ గా సీనియర్స్ కానీ, టీమ్ లీడ్ కానీ, ఓకే, మీకు కేటీ ఇస్తారు. ఓకే, కేటీ అంటే ఏంటంటే బేసికల్ గా మీరు జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీలో ఉండే స్కీమా అన్నమాట. ఆ డేటాబేస్ లో స్కీమా ఉంటది. ఆ స్కీమా ఎలా ఉంటదంటే
గోల్డ్ లేయర్, సిల్వర్ లేయర్, బ్రాంజ్ లేయర్ ఉంటది. ఓకే, ప్రతి కంపెనీ స్కీమాని ఇలా మెయింటైన్ చేస్తాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇట్లా మెయింటైన్ చేస్తాయి. ఓకే, గోల్డ్ లో కొన్ని టేబుల్స్ ఉంటాయి. గోల్డ్ లో దే విల్ మెయింటైన్ సమ్ 10 to 15 టేబుల్స్. సిల్వర్ లో దే విల్ మెయింటైన్ 30 to 40 టేబుల్స్. బ్రాంజ్ లో దే విల్ మెయింటైన్ 10 to 20 టేబుల్స్. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ కంపెనీస్ డేటా. ఓకే, సో మీరు కనుక అనాలిటిక్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు అనుకో, యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఆర్ డేటా అనలిటిక్స్, మీకు ఇచ్చే యాక్సెస్ ఏంటంటే సిల్వర్ యాక్సెస్. మీరు ఎక్కువగా యూజ్ చేసేది సిల్వర్ యాక్సెస్. మెయిన్ కంపెనీ తోలకి మెయిన్ టేబుల్స్ అన్ని సిల్వర్ యాక్సెస్, సిల్వర్ స్కీమాలోనే ఉంటాయి. మెయిన్ టేబుల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. మీరు చేయాల్సిన సెలెక్ట్ స్టార్ స్టేట్మెంట్లు, ఎక్సెల్, పవర్ బిఐ రిపోర్ట్స్ అన్ని మోస్ట్లీ సిల్వర్ స్కీమాకే కనెక్ట్ చేస్తారు, డేటాబేస్ స్కీమాకి. ఓకే, ఇందులోనే కస్టమర్ టేబుల్, ట్రాన్సాక్షన్స్ టేబుల్, ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్స్ టేబుల్, స్టోర్ టేబుల్, ఓకే, డిఫరెంట్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయి కంపెనీవి మెయిన్ టేబుల్స్ అన్ని సిల్వర్ లోనే ఉంటాయి. ఓకే, బ్రాంజ్ బేసికల్ గా డేటా ఇంజనీర్ టీమ్ యూజ్ చేస్తారు, డిఈ టీమ్. వాళ్ళ పైప్ లైన్స్ కోసం, ఓకే, వాళ్ళు క్రియేట్ చేసుకునే టేబుల్స్ కోసం, వాళ్ళు ఇన్సర్ట్ చేసుకునే డేటా, వాళ్ళు అప్డేట్ చేసుకునే డేటా, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ వాడే డేటాలు మొత్తం ఆల్మోస్ట్ బ్రాంజ్ లో ఉంటాయి. ఓకే, గోల్డ్ టేబుల్స్ ఏంటంటే బేసికల్ గా అగ్రిగేటెడ్ టేబుల్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఓవర్ వ్యూ చెప్పే టేబుల్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఓవర్ వ్యూ ఆఫ్ టోటల్ టేబుల్, ఓవర్ వ్యూ ఆఫ్ బిజినెస్, అగ్రిగేటెడ్ టేబుల్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఓకే, సో ఈ గోల్డ్ టేబుల్స్ బేసికల్ ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారంటే డేటా సైంటిస్టులు కానీ, మనం కూడా డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ 90% ఆఫ్ ద యాక్సెస్, 90% ఆఫ్ ద వర్క్, 90% ఆఫ్ అవర్ ఎంటైర్ ఆఫీస్ వర్క్ మార్నింగ్ నుంచి చేసేది సిల్వర్ దాంట్లోనే చేస్తారు. ఓకే, సిల్వర్ లోనే ఉంటాయి మనవి. ఓకే, నేను చూపిస్తాను మీకు కంపెనీ లాస్ట్ 10 minutes లో చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఈ జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ వీక్ అవన్నీ కోర్సులు అయిపోయిన సెకండ్ వీక్ మీకు ఏం చేస్తారు, ప్రాజెక్ట్లో వేస్తారు కదా. ఇప్పుడు ఆ టీమ్ లీడ్ కానీ లేదా సీనియర్ కానీ ఏం చేస్తారంటే, మీరు జాయిన్ అయ్యారు, ఇది మీరు. ఓకే, వాడు ఏమంటాడంటే, బాబు మన సిల్వర్ టేబుల్లో మొత్తం కంపెనీ తొలక టేబుల్స్ 15 ఉన్నాయి అంటాడు. ఆ 15 టేబుల్స్ లో కస్టమర్ టేబుల్, ట్రాన్సాక్షన్ టేబుల్, స్టోర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్, ఇలా చాలా టేబుల్స్ ఉన్నాయి. నువ్వేం చేస్తావంటే ఒక 2 వీక్స్, ఓకే, నువ్వు ఒక 2 వీక్స్ తీసుకొని ఈ టేబుల్స్ లో అసలు ఏ డేటా ఉంది, ఏ కాలమ్స్ ఉన్నాయి, కాలమ్స్ ఏంటి, ఓకే, కాలమ్స్ ఏంటి ఉన్నాయి, ఏ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి, ఏ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి చెక్ చేయమంటాడు. చెక్ చేసిన తర్వాత ఆ కాలమ్ లో ఉన్న డిఫరెంట్ వాల్యూస్ ఏంటి, యూనిక్ వాల్యూస్ ఏంటి చూడమంటాడు. యూనిక్ వాల్యూస్ ఏంటో చూడమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ 2 వీక్స్ లో మీరు టేబుల్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఆడేంటంటే ఆ టేబుల్స్ ఇవి ఉంటాయి అని చెప్పి మీకు డీటెయిల్ గా కూర్చొని మీటింగ్ లో చెప్పడు. మిమ్మల్ని మీకు టేబుల్ నేమ్స్ ఇచ్చేసి, మీకు యాక్సెస్ ఇచ్చేసి మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయమంటాడు. మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కొడితే మొత్తం రికార్డ్స్ వస్తాయి, అసలు డేటా ఎలా ఉంది, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ప్రతిదీ చెక్ చేస్తారు. ఓకేనా? ఒరే వినబడుతుంది కదా క్లాస్ అంతా? ఓకేనా? బ్రేకింగ్ అలాంటివి ఉన్నాయా? బానే ఉందా? వినిపిస్తున్నాను, క్లియర్ గానే ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు స్టోర్ టేబుల్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నువ్వు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టోర్ అని రాసావు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టోర్స్ అని రాసావు. ఈ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 lakh రికార్డ్స్ ఉన్నాయి. కంపెనీ టేబుల్స్ లో డేటా చాలా ఎక్కువ ఉంటుందిరా, గుర్తుపెట్టుకొని. నేను ఏదో క్లాస్ లో మీకు ఇచ్చే అసైన్మెంట్ లాగా 100 రికార్డ్స్, 120 రికార్డ్స్ ఉండవు. అది మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు శాంపుల్ గా ఇచ్చిన డేటా. కానీ కంపెనీలో అలా 100, 1000, 10,000 కాదు, కంపెనీలో ఉండే లాక్స్ లో ఉంటాయి రికార్డ్స్ రోస్. కంపెనీ డేటా చాలా పెద్దది, హ్యూజ్ డేటా. ఓకే, 10 lakh రికార్డ్స్. ఓకే, 10 lakhs అంటే 1 million. కంపెనీలో ఎంత డేటా ఉంటుందో తెలుసా? ఆల్మోస్ట్ 150 million డేటా ఉంటుంది. ఏ కంపెనీలోనే మినిమం సైజ్ ఆఫ్ డేటా 50 million నుంచి 150 million, లేదా కొన్ని కంపెనీస్ 200 million, 250 million కూడా మెయింటైన్ చేస్తాయి. నా పాత కంపెనీ డేటా అయితే 250 million రికార్డ్స్ ఉన్నాయి. టీసీఎస్ అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉంటాయి. బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ కి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇంత పెద్ద డేటాని మీరు హ్యాండిల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కొడితే మీకు అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. స్టోర్స్ 10 lakh రికార్డ్స్ ఉన్నాయి అనుకో, 10 lakh రికార్డ్స్ స్టోర్స్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఈ 10 lakh, ఇప్పుడు ఈ స్టోర్స్ అనే టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ ఐడి,
స్టోర్ నేమ్, ఓకే, స్టోర్ ఏరియా, స్టోర్ అడ్రస్, ఓకే, స్టోర్ ఏరియా, స్టోర్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు స్టోర్ నేమ్ సిఎంఆర్ మాలే, ఓకే, కానీ ఇది గాజువాకలో ఉండొచ్చు, మళ్ళా సిఎంఆర్ మాలే, గాజువాక కాకుండా మద్దిలపాలెంలో ఉండొచ్చు, ఓకే, మళ్ళా సిఎంఆర్ మాల్ పెందుర్తిలో ఉండొచ్చు, ఓకే, మళ్ళా సిఎంఆర్ మాల్ ఉంది, సిఎంఆర్ మాల్ అనకాపల్లిలో ఉండొచ్చు, ఓకే. ఇలాగా ఐడీస్ 1 2 3 4 డిఫరెంట్ ఐడీస్, ఓకే. అడ్రస్ ఇన్ డీటెయిల్ అడ్రస్ 0001 కామా ఓల్డ్ గాజువాక కామా బస్ స్టాప్ ఆపోజిట్ సంథింగ్, మధ్యలపాలెం కూడా సంథింగ్, సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్ సంథింగ్, ఇలా సమ్ అడ్రస్లు ఉన్నాయి. ఇక్కడ మాల్ నేమ్ చూస్తే సిఎంఆర్ మాలే, కానీ అడ్రస్లు డిఫరెంట్ ఉన్నాయి. కరెక్టా? ఇప్పుడు అసలు నీకు టోటల్ గా ఎన్ని మాల్స్ ఉన్నాయో డిస్టింక్ట్ గా చూడాలనుకుంటున్నావు అనుకో, యూనిక్, ఓకే, నువ్వు రాయాల్సింది ఏంటి అప్పుడు అంటే డిస్టింక్ట్. ఓకే, సెలెక్ట్ డిస్టింక్ట్ మాల్ నేమ్, అది స్టోర్ నేమ్, ఓకే, సెలెక్ట్ డిస్టింక్ట్ స్టోర్ నేమ్ ఫ్రమ్ స్టోర్ టేబుల్. ఇలా చేసినప్పుడు, ఓకే, ఇవి ఎన్నిసార్లు ఉన్నా సరే, ఓకే, ఇవి ఎన్నిసార్లు ఉన్నా సరే నువ్వు డిస్టింక్ట్ కీవర్డ్ రాయడం వల్ల అదేంటంటే అది గ్రూపింగ్ చేసుకొని యూనిక్ గా ఇచ్చే నేమ్స్ ఇస్తుంది. ఇప్పుడు సిఎంఆర్ మాల్, ఒకవేళ లక్కీ కూడా ఇంకా 4 ఉన్నాయి అనుకో కింద, సో ఒక లక్కీ చూపిస్తుంది, ఓకే, లక్కీ మాల్, ఎస్ఆర్ మాల్, ఏఎంబి మాల్, ఏది ఉంటుంది, ఓకే. సో రేపు పొద్దున్న నువ్వు టేబుల్స్ ఎక్స్ప్లోర్ చేసావు కదా, నువ్వు మొన్నే జాయిన్ అయ్యో, టేబుల్స్ ఎక్స్ప్లోర్ చేసావు కదా, స్టోర్ టేబుల్ ఎక్స్ప్లోర్ చేసావా అని అడుగుతాడు. ఎక్స్ప్లోర్ చేశాను అంటావు. అవునా, ఎన్ని స్టోర్స్ ఉన్నాయి యూనిక్ గా చెప్పగలవా అని అడిగాడు అనుకో, దెన్ యూ విల్ రైట్ దిస్ క్వరీ అండ్ టెల్, okay, when I export the table, I have seen the 10 lakh records are there, but if I see the total unique count of unique values of those stores are only 4. So ఈ 4 స్టోర్స్ తాలూకా డేటానే మల్టిపుల్ టైమ్స్ నాకు లోపల స్టోర్ టేబుల్ లోపల 10 lakh రికార్డ్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ అడ్రసెస్ విత్ డిఫరెంట్ ఐడి అని చెప్తావు. అలాగే ప్రొడక్ట్స్ టేబుల్ తీసుకున్నాం అనుకో, ప్రొడక్ట్స్ కూడా ప్రొడక్ట్ ఐడి 1 2 3 4 సో అని ఉంటాయి. ఫుడ్ సంథింగ్ పిజ్జా, ఇన్ డీటెయిల్ పిజ్జా, ఫుడ్ ఇన్ డీటెయిల్ గా సమ్ బిర్యానీ, ఫుడ్ సంథింగ్ ఇన్ డీటెయిల్. కేటగిరీస్ వచ్చేసి ఫుడ్డే, కానీ డిఫరెంట్ ఇవి వస్తున్నాయి. నేను ఓన్లీ కేటగిరీస్ యూనిక్ గా చూడాలి అనుకుంటే కేటగిరీ సెలెక్ట్ డిస్టింక్ట్ కేటగిరీ ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్ అని రాస్తా. ఓకే, అలాగే కస్టమర్ టేబుల్, కస్టమర్ లో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చూడాలి అంటే హై వాల్యూ లో వాల్యూ రెండు ట్యాగ్స్ అసలు ఎన్ని ఉన్నాయంటే సెలెక్ట్ డిస్టింక్ట్ ట్యాగ్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ అంటే హై వాల్యూ లో వాల్యూ ట్యాగ్ ఓన్లీ 2 ఉన్నాయని చూపిస్తాం. ఓకే, సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ లో యూనిక్ వాల్యూ కాలమ్స్ ఉన్నవి ఏంటి, ఆ యూనిక్ వాల్యూస్ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు దాని మీద మీకు ఒక డాక్యుమెంటేషన్ చేయమంటాడు. ఓకే, నువ్వు అసలు ఏం అర్థం చేసుకున్నావు కంపెనీ టేబుల్స్, ఏ టేబుల్స్ లో ఏ డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి ఏంటి, నీకు అర్థమైంది ఏంటి అని చెప్పేసి వాడు నీతో ఒక డాక్యుమెంటేషన్ చేస్తాడు. ఆ డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ చూసి నువ్వు ఏమైతే మళ్ళీ తిరిగి అడిగి చెప్తావో దాన్నే రివర్స్ కేటీ అంటారు. ఓకే, నీకు ఎంతవరకు అర్థమైందో అడు కనుక్కుందాం అని చెప్పేసి రివర్స్ కేటీ అంటారు. అప్పుడు ఎప్పుడైతే నీ మీద అడి కాన్ఫిడెన్స్ వచ్చిందో, ఓకే వీడికి టేబుల్స్ లో ఏమి ఉన్నాయి అన్ని తెలిసాయి కాబట్టి ఇప్పుడు ఆడికి రిపోర్ట్స్ చేయించడానికి మనం యాక్సెస్ ఇద్దాం. ఇప్పుడు మెయిల్స్, ఇప్పుడు కూడా నువ్వు మాతో మీటింగ్ లో జాయిన్ అయ్యి మీటింగ్ లో అసలు మేనేజర్ ఏమడుగుతున్నాడు లేదా క్లయింట్స్ ఏమడుగుతున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని నువ్వు స్టార్ట్ చేయి టేబుల్స్ కి క్వైరీస్ రాయడం. అప్పుడు మీరు కూర్చొని వేర్ క్లాస్, హ్యావింగ్ క్లాస్, గ్రూప్ బై, ఆర్డర్ బై, కేస్ వెన్, డిస్టింక్ట్లు ఇవన్నీ ఏ లాజిక్ కావాలంటే ఆ లాజిక్ ఆడ అడిగినప్పుడు ఆడ నచ్చిన మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ యూజ్ చేసి క్వైరీస్ రాయడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా, ఇది కాంటెక్స్ట్ సెట్ చేయడానికి నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఇలా జరుగుతుంది ఫ్లో, కంపెనీ లోపల జరిగే ఫ్లో ఇది. ఓకే, దట్ ఈస్ వై యూ హ్యావ్ టు లెర్న్ డిస్టింక్ట్. ఇప్పుడు డిస్టింక్ట్ కి తాలూకా స్టోరీ మీకు అర్థమైందా, ఎందుకు డిస్టింక్ట్ చేస్తున్నారు? అర్థమైందా లేదురా? క్లియరా? క్లియర్ కదా? అర్థం కాలేదా? గుర్తుపెట్టుకోండిరా, డిస్టింక్ట్ ఎప్పుడు చేస్తారంటే యూనిక్ కస్టమర్ ట్యాగ్స్ చెక్ చేయడానికి కానీ, కంపెనీస్ లో యూనిక్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేయడానికి కానీ, ఓకే
యూనిక్ ప్రొడక్ట్ కేటగిరీ ఐటమ్స్ ఏ ఉన్నాయో చెక్ చేయడానికి, యూనిక్ ప్రొడక్ట్ కేటగిరీస్, ప్రొడక్ట్ నేమ్స్ కానీ కేటగిరీస్ కానీ, ఓకే, ఇలాగ డిఫరెంట్ యూనిక్ గా ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి కానీ, లేదా యూనిక్ పేమెంట్ మెథడ్స్. ఇప్పుడు మీకున్న 1 lakh 10 lakh రికార్డ్స్ లో క్యాష్ 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 కార్డ్ యూపీఐ ఉంటాయి. అసలు అలాంటి మెథడ్స్ అలాంటి వాల్యూస్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి సెలెక్ట్ డిస్టింక్ట్ పేమెంట్ మోడ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కొడితే మొత్తం అవుట్పుట్ లో ఓకే దేర్ ఆర్ 3 మోడ్స్ అని చెప్పేసి అవుట్పుట్ లో చూసుకుంటావు. ఓహో 3 మోడ్స్ ఉన్నాయి, ఈ 3 మోడ్స్ లోనే 10 lakh రికార్డ్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి నీకు అర్థం అవుతుంది. సో యూనిక్ పేమెంట్ మెథడ్స్ ఏంటో చెక్ చేయడానికి, యూనిక్ ప్రొడక్ట్స్ ఏంటో చెక్ చేయడానికి, యూనిక్ స్టోర్స్ ఏంటో చెక్ చేయడానికి, యూనిక్ కస్టమర్స్ ఏంటో చెక్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, డిస్టింక్ట్ తాలూకా యూజ్ కేసు ఇది. నేను కంపెనీలో డిస్టింక్ట్ ఎన్నిసార్లు రాసి ఉంటుంది తెలుసా? నా 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ లో డిస్టింక్ట్లే నాకు తెలిసి కనీసం ఒక 200 టైమ్స్ ఉంటది. నేను చూపిస్తాను కోడ్ ఎండింగ్ లో, క్లాస్ ఎండింగ్ లో. ఓకే, నా ప్రాజెక్ట్స్ లో ఎన్నిసార్లు డిస్టింక్ట్ ఉంటుందో చూద్దరు కానీ మీరు. ఓకే, సో ఇది నా మెయిన్ యూజ్ కేసు. ఓకే, సో డిస్టింక్ట్ కి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యూనిక్. యూనిక్ మీరు నేర్చుకున్నారు, గుర్తుందా? యూనిక్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, కాన్స్టెంట్స్ లో నేర్చుకున్నారు, గుర్తుందా? సెకండ్ డే క్లాస్ లో కాన్స్టెంట్స్ అని చెప్పి మీరు క్రియేట్ చేసేటప్పుడే క్రియేట్ టేబుల్ కస్టమర్స్, ఓకే అని చెప్పేసి నేను కస్టమర్ ఐడి, ఓకే ఇది ఏ ఫార్మాట్, నంబర్ ఫార్మాట్ అయితే నంబర్ ఫార్మాట్, ప్రైమరీ కీ అని రాసేసి, ఓకే ఈమెయిల్ నేను ఏం చేస్తున్నానంటే యూనిక్ గా ఉండాలి కాబట్టి వేర్ కేర్ ఆఫ్ 100 ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూనిక్ అని రాస్తున్నా. సో యూనిక్ అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఈమెయిల్ ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూస్ యూనిక్ గా ఉండాలి. అలా కాకుండా మళ్ళా ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన ఈమెయిల్ ఇంకొక ఐడికి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే అది ఎర్రర్ త్రో చేస్తుంది, బాబు నువ్వు రూల్స్ వైలేట్ చేస్తున్నావు, సరిగ్గా ఇన్సర్ట్ చేయట్లేదు అని. సో ఇక్కడ యూజ్ చేసేది యూనిక్. టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడే నువ్వు టేబుల్ కి డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వకుండా యూనిక్ వాల్యూస్ ఇవ్వడానికి యూజ్ చేసేది యూనిక్. డిస్టింక్ట్ అంటే ఏంటంటే బేసికల్ గా నువ్వు సెలెక్ట్ స్టేట్మెంట్ తో రాసి డిస్టింక్ట్ వాల్యూస్ ఏంటి, యూనిక్ వాల్యూస్ ఏంటో కనుక్కుందాం అనుకుంటున్నప్పుడు నువ్వు యూజ్ చేసేది ఈ యూజ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు యూజ్ చేసేది డిస్టింక్ట్ కీవర్డ్. ఓకే, సో మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ కన్ఫ్యూజ్ చేయడానికి డిస్టింక్ట్ కి యూనిక్ కి డిఫరెన్స్ అడుగుతాడు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే యూనిక్ అనేది కాన్స్టెంట్ బేసికల్ గా క్రియేట్ స్టేట్మెంట్ లోపల యూజ్ చేస్తారు. ఎప్పుడైతే డేటా టైప్ తో డిఫైన్ చేసేటప్పుడు ఆ కాలం నేమ్ ని అక్కడ యూనిక్ అని రాస్తే అక్కడ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడే అది యూనిక్ వాల్యూస్ తీసుకోవాలి, డూప్లికేట్స్ వాల్యూస్ తీసుకుంటే అలౌ చేయదు, ఎర్రర్ వస్తుంది. సో అక్కడ యూజ్ చేసే కాన్సెప్ట్ యూనిక్. కానీ డిస్టింక్ట్ అనేది ఏంటి అంటే బేసికల్ గా సెలెక్ట్ స్టేట్మెంట్ తో మనం యూనిక్ గా ఉండే కస్టమర్స్ కానీ, యూనిక్ గా ఉండే స్టోర్స్ కానీ, యూనిక్ గా ఉండే ప్రొడక్ట్స్ కానీ, యూనిక్ గా ఉండే పేమెంట్ మెథడ్స్ కానీ, అలా యూనిక్ గా టేబుల్ లోపల ఉండే వాల్యూస్ ని ఏంటో చూద్దాం అని చెప్పడానికి సెలెక్ట్ స్టేట్మెంట్ తో రాసేదే డిస్టింక్ట్ క్లాస్ అని చెప్పి ఇంటర్వ్యూయర్ కి ఒక సెట్ ఆఫ్ పాయింట్ లో నీట్ గా ఒక చిన్న యూస్ కేసు పెట్టి వాడికి చెప్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాడికి ఎలా అర్థమవుతుంది అంటే వీడికి ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ చాలా క్లియర్ గా ఉండడం అర్థమవుతుంది. సో ఏ కాన్సెప్ట్స్ అయినా మీరు నేర్చుకోవాల్సింది ఇట్లానే, అర్థమవుతుందా? సో ఇది డిస్టింక్ట్ కి యూనిక్ కి తేడా. ఓకే, బేసికల్ గా ఈ డిస్టింక్ట్ ఏంటి అంటే ఈ డిస్టింక్ట్ వల్ల పర్ఫార్మెన్స్ పడిపోతుంది టేబుల్. ఎందుకంటే చూడండి, డిస్టింక్ట్ తనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఏంటి బ్రో పర్ఫార్మెన్స్, ఏం డౌటా? ఎవరో డౌట్ సార్ ఒకసారి మళ్ళీ చెప్తా. ఏది చెప్పాలి? అదే డిఫరెన్స్ ఒకసారి. ఏది డిఫరెన్స్? ఇదా డిస్టెంట్. డిస్టింక్ట్ అనేది సెలెక్ట్ క్లాస్ తో మాత్రమే రాస్తారా? ఓకే, నీకు ఎప్పుడైనా ఏదైనా టేబుల్ ని సెలెక్ట్ క్వరీ రాసి, ఓకే ఇప్పుడు ఫ్రమ్ టేబుల్ రాస్తున్నావు, ఫ్రమ్ స్టోర్స్ టేబుల్ రాస్తున్నావు అనుకో, ఈ ముందు కాలమ్స్ ఏవైతే సెలెక్ట్ చేస్తున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోర్ లో నీకు 10 lakh రికార్డ్స్ ఉన్నాయి లేదా 100 రికార్డ్స్ ఉన్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఉన్నాయి. అందులో స్టోర్ ఐడి, స్టోర్ నేమ్, స్టోర్ అడ్రస్ ఉంది, అలా వాల్యూస్ అలా ఉన్నాయి. 1 గాజువాక, 1 సిఎంఆర్ మాల్ గాజువాక, 2 సిఎంఆర్ మాల్ మద్దిలపాలెం, 3 లక్కీ గాజువాక, 4 లక్కీ మద్దిలపాలెం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ స్టోర్ లో డిస్టింక్ట్ యూనిక్ మాల్స్ ఏవి కావాలి అని అడిగాడు అనుకో, అప్పుడు నువ్వు సెలెక్ట్ క్వరీ యూజ్ చేసి రాయాల్సింది డిస్టింక్ట్. సెలెక్ట్ డిస్టింక్ట్ స్టోర్ నేమ్ ఫ్రమ్ స్టోర్ టేబుల్. ఇలా రాస్తే
ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నా సరే నీ అవుట్పుట్ లో ఉన్న యునిక్ స్టోర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవుట్పుట్ స్టోర్ నేమ్ లో సిఎంఆర్ మాల్, లక్కీ మాల్ ఇలా వస్తుంది నీ డేటా. ఓకే, సో ఇది డిస్టింక్ట్ క్లియరా నీకు? ఈ డిస్టింక్ట్ ఓకేనా? ఓకే, దిస్ ఇస్ బేసికలీ వెన్ యూఆర్ స్పీకింగ్ అవుట్, నీ వర్డింగ్ ఫార్మాట్ చెప్పేటప్పుడు నీ ఇంటర్వ్యూ నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. యునిక్ కి డిస్టింక్ట్ కి తేడా ఏంటని అడుగుతాడు. నువ్వేం చెప్పాలంటే డిస్టింక్ట్ అనే కీవర్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్ తో యూజ్ చేస్తాను. సెలెక్ట్ డిస్టింక్ట్ అన్నప్పుడు ఆ టేబుల్లో ఉన్న మల్టిపుల్ వాల్యూస్ ఎన్నిసార్లు డూప్లికేట్ అయినా సరే నాకు దాని మీద ఉన్న యునిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడే కీవర్డే డిస్టింక్ట్. ఎగ్జాంపుల్ సెలెక్ట్ డిస్టింక్ట్ స్టోర్ నేమ్ ఫ్రమ్ స్టోర్ అని చెప్తావు. ఓకే, అలా కాకుండా ఎస్క్యూఎల్ లో యునిక్ అనే కీవర్డ్ కూడా ఉంది. ఈ యునిక్ కీవర్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్ తో రాయరు. ఈ యునిక్ కీవర్డ్ మీరు కాన్స్టెంట్ అంటారు దీన్ని. కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఏ రూల్. ఇది బేసికల్ గా క్రియేట్ స్టేట్మెంట్ లో రాస్తారు. ఓకే, క్రియేట్ టేబుల్, ఓకే, కస్టమర్ సంథింగ్, కస్టమర్ స్టోర్ ఏదో ఒకటి ఇలా రాసేటప్పుడు మీరు డేటా టైప్, ఇప్పుడు కాలం నేమ్, డేటా టైప్, ఓకే, డేటా టైప్ అంటే అదే డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అని రాశారనుకో, కస్టమర్ డేటా టైప్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫార్మాట్ కాబట్టి ఐ విల్ రైట్ varchar. ఓకే, కస్టమర్ varchar ఆఫ్ సమ్ 10. ఓకే, ఇలా తీసుకున్నా. నెక్స్ట్ కస్టమర్ ఐడి అని పెడుతున్నా. ఇది కస్టమర్ ఐడి నెంబర్ లా ఉండాలి కాబట్టి నెంబర్ ప్రైమరీ కీ అని రాస్తున్నా. ఇది ప్రైమరీ కీ టేబుల్ కి, కామా. ఇప్పుడు కస్టమర్ ఈమెయిల్ రాస్తున్నా. ఈ ఈమెయిల్ రాసేటప్పుడు varchar రాస్తున్నా. నేను ఇక్కడ యునిక్ అంట. ఓకే, ఇక్కడ యునిక్ అంటున్నా. ఇప్పుడు నేను ఇన్సర్ట్ క్వైరీ రాసేటప్పుడు, ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ రాసేటప్పుడు, ఓకే, నేను వాల్యూస్ ఇస్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అంటే నేను గౌతమి ఇస్తాను ఫస్ట్ది, కామా కస్టమర్ ఐడి 1 ఇస్తాను. ఓకే, కస్టమర్ ఐడి 1 ఇస్తాను, కామా గౌతమి gmail.com అంటున్నా. మళ్ళీ ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూ, ఇన్సర్ట్ ఇంటూ వాల్యూ, ఓకే, నెక్స్ట్ నేను నా పేరు ఇస్తున్నా జగదీష్. ఓకే, కస్టమర్ ఐడి 2. ఇక్కడ నేను గౌతమి ఇద్దాం అనుకుంటున్నా, గౌతమి 99 ఇద్దాం అనుకున్నా. సేమ్ నువ్వేవైతే ఇచ్చావు ఫస్ట్ రికార్డ్ లో, సెకండ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా నేను అదే ఇద్దాం అనుకుంటున్నా. కానీ ఈ సెకండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అక్కడ ఏం వస్తుందంటే అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే బాబు నువ్వు క్రియేట్ లో ఏం చెప్పావంటే కస్టమర్ ఈమెయిల్ యునిక్ గా ఉండాలని చెప్పావు. ఆల్రెడీ నువ్వు ఇన్సర్ట్ చేసిన డేటాలో గౌతమి @99 ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసేసావు. టేబుల్ లో లోపలికి అది ఇన్సర్ట్ అయిపోయింది. సెకండ్ దాంట్లో నువ్వు ఇది బాగానే ఇచ్చావు, ఈమెయిల్ మాత్రం యునిక్ అని చెప్పేసి నువ్వు మళ్ళా పైన ఇచ్చిందే ఇస్తున్నావు బాబు. అది తప్పది, అలాగ అవ్వదు, ఇది యునిక్ గా ఉండాలి. నువ్వు ఇప్పుడు గౌతమి 99@gmail.com అలౌ చేయదు. నువ్వు ఇంకేదో తీసుకోవాలి, jag98@gmail.com తీసుకోవాలి, సంథింగ్ నువ్వు యునిక్ గా తీసుకోవాలని చెప్పి నీకు చెప్తుంది అనమాట ఎర్రర్ మెసేజ్ లో. ఓకే, సో ఆ టైంలో నువ్వు ఇక్కడ ఏదైతే ముందే రూల్ యునిక్ అని పెట్టుకుంటున్నావో ఆ కాలం కి నువ్వు ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూస్ యునిక్ గా ఇవ్వాలి అని చెప్తున్నావు. సో ముందే ఇది యూజ్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ యునిక్. సో యునిక్ ఇస్ బేసికలీ ఎ రూల్ విచ్ ఇస్ కన్స్ట్రెయింట్, ఓకే, విచ్ యు ఆర్ టెల్లింగ్ బిఫోర్ ఇన్సర్టింగ్ ఓన్లీ వెన్ యూర్ ఇన్సర్టింగ్ డేటా ఓన్లీ ఇన్ టు ద టేబుల్. నువ్వేం చెప్తున్నావు అంటే అవి యునిక్ గా ఉండాలి అని. సో ఇది యునిక్ కాన్సెప్ట్. ఇది డిస్టింక్ట్ ఏంటంటే యునిక్ తో సంబంధం లేదు, కానీ దిస్ ఇస్ బేసికల్లీ జస్ట్ ఫైండింగ్ అవుట్ ద యునిక్ వాల్యూస్ ఫ్రమ్ ద టేబుల్. సో అక్కడ నీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆ కీవర్డ్ ని అలా మారుస్తాడు. సో డిస్టింక్ట్ అంటే ఇది, యునిక్ అంటే ఇది. సో యునిక్ ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్, డిస్టింక్ట్ ఈస్ బేసికల్లీ నాన్ డూప్లికేటెడ్ వాల్యూస్ విత్ యునిక్ వాల్యూస్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు క్లియర్ అయిందా ఇది? అర్థమైంది సార్. ఇది ఓకేనా? ఇది ఎంతమంది క్లియర్ గా లేదు ఎప్పటికి? యూనిక్ కి డిస్టింక్ట్ కి క్లియర్ గా లేదు. అందరికి ఓకేనా? ఎన్ఎస్ఆర్ఐటి, అనిత, is it clear? Steffi, is it clear? Sumi, is it clear for you? Surya? Yes, sir, clear. Okay. Tanuja? Vasanta anta call. Unna.
అర్థమైంది నీకు ఇది? ఇది అర్థమైందా అంటున్నా. బయట ఉన్నావా? ఇది ఓకేనా? ఓకే. కాదు ఒక నిమిషం ఇక్కడ డిస్ట్రిక్ట్ యూనిక్ డిస్ట్రిక్ట్ చెప్పకు కదా, డిస్ట్రిక్ట్ నల్గొండ వస్తుందా ఇన్ కేసు నల్గొండ ఉంటే? డిస్టింక్ట్ లో వాల్యూస్ నల్ ఉంటే కూడా ఇట్ విల్ టేక్ వన్ నల్, ఇట్ విల్ షో నల్ ఆల్సో. ఇట్ విల్ షో యూనిక్ నల్. నల్గొండ ఒకవేళ వాల్యూస్ లో నల్ ఉంటే కూడా చూపిస్తుంది డిస్టింక్ట్ లో. యూనిక్ లో ఇన్సర్ట్ వాల్యూ ఉంటేనే ఇన్సర్ట్ అవుతుందా? యూనిక్ అని పెట్టామంటే ఖచ్చితంగా వాల్యూ ఉండాలి, యూనిక్ వాల్యూ ఉండాలి. ఇది క్లియర్ కదా? ఇది అందరికి క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ డిస్టింక్ట్ తో ప్రాబ్లం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి. ఈ డిస్టింక్ట్ తో ప్రాబ్లం ఏంటంటే పర్ఫార్మెన్స్ రా. ఓకే, కంపెనీస్ యూజువల్ గా మీరు రాసే క్వైరీలకి పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేస్తుంది. నేను ఇంపాక్ట్ అనలిటిక్స్ లో జాయిన్ అయినప్పుడు, టీసీఎస్ నుంచి ఇంపాక్ట్ అనలిటిక్స్ జాయిన్ అయినప్పుడు నాకు ఎస్క్యూఎల్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో తెలియదు. ఓకే, ఎస్క్యూఎల్ ఆప్టిమైజేషన్ అంటే తెలియకపోవడం వల్ల నేను ఎక్కువ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్స్ చేసేవాడిని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్స్ చేస్తే దానికి వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి ఛార్జ్ అవుతుందని నాకు తెలియదు, డబ్బులు కట్టాలని తెలియదు, కంపెనీ డబ్బులు కట్టాలంట. ఓకే, సో మీరు రాసే ప్రతి క్వైరీ రన్నింగ్ కి వెనకాతల ఛార్జ్ పడతా ఉంటది. తెలుసా మీకు అది? ఎంతమంది తెలిసింది ఈ విషయం? ఫస్ట్ థింగ్, మీరు రాసే క్వైరీల మీద వెనకాతల క్యాలిక్యులేషన్స్ జరిగి కంపెనీ దానికి డేటాబేస్ డబ్బులు కట్టాలని తెలుసా మీకు? తెలుసా? చార్మి ఒక్కదానికి తెలుసు. తెలుసా? ఓకే, మీ డేటా గనక, మీరు రాసిన క్వైరీ డేటా గనక 1 TBతో పాపులేట్ అయింది అనుకో, కంపెనీ దానికి ఎంత కట్టాలి తెలుసా? 95 రూపీస్ కట్టాలి మీకు, మీరు రాసిన క్వైరీ ఎగ్జిక్యూట్ చేయడానికి. మీ క్వైరీ ఖచ్చితంగా 5 to 15 minutes లోపు రన్ అవుతుంది. ఇన్ కేస్ ఆ డేటా కనుక గ్రేటర్ దెన్ 10 lakh రికార్డ్స్ ఉంటే, 10 lakhs కన్నా ఎక్కువ రికార్డ్స్ ఉన్నా, 50 lakhs కన్నా ఎక్కువ రికార్డ్స్ ఉన్నా, మీరు పొరపాటుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని రాశారు అనుకో, ఓకే, దాంతో పాటు జాయిన్స్ పెట్టి ఇంకో పెద్ద టేబుల్స్ ఏమైనా పెద్ద టేబుల్స్, స్టోర్ టేబుల్, ట్రాన్సాక్షన్ టేబుల్ జాయిన్ చేసి స్టార్ అని పెట్టి రాశారు అనుకో, 5 to 10-15 minutes ఎగ్జిక్యూట్ అవుతాయి కంపెనీ టేబుల్స్. ఎందుకంటే 50 lakhs లేదా 2 crores రికార్డ్స్ కూడా ఉంటాయి, 10 lakhs to 2 crore రికార్డ్స్ ఉంటాయి. కంపెనీ 1 terabyte కి రన్ అవుతా ఉంటది. మీ 5 minutes దాటితే 1 TB వచ్చేస్తుంది డేటా. ఆ 1 TB కి కంపెనీ ఆ 5 minutes కి మీరు రాసే క్వైరీకి 95 రూపీస్ కట్టాలి. 95 రూపీస్, $1 కట్టాలి. $1 ఇప్పుడు 91 రూపీస్, 92 రూపీస్ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఇలాగా 25 క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేశారనుకో, మీకు తెలియకుండా 25 into 95 రూపీస్ కట్టాలి కంపెనీ. 100 రూపీస్ అనుకో 95 కి ఎంత అవుద్ది? 2500. సో మీరు రాసే క్వైరీ మీకు తెలియకుండానే కంపెనీ 2500 రూపీస్ కడుతుంది. అలా మీరు ఆఫీస్కి ఎన్ని రోజులు వెళ్తారు? 20 రోజులు వెళ్తారు ఆఫీస్కి నెలకి. సో 25 into 2 ఎంత? 50. ఈ 3 సున్నాలు. మీరు రాసే క్వైరీ కాస్ట్ 50,000 అయిపోతుంది. మీకు ఇచ్చే శాలరీ ఏమో 1 lakh. అంటే ఐ మీన్ జస్ట్ ఇది మీకు ఎవరులే ఇంత యాక్సెస్, ఇంత ఎగ్జిక్యూషన్స్ ఇంత ఎవరు. ఓకే, సో అలా ఉంటదిరా బయట. కానీ మీకు ముందే కేటీస్ లోనే మీకు వార్నింగ్స్ ఇస్తారు, సెలెక్ట్ స్టేట్మెంట్లు దేని మీద చేయాలి, దేని మీద చేయకూడదు ఏంటి. స్టార్టింగ్ లో అయితే మీకు ఇవేం ఉండదులే, అంటే మీకు ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి ఇవ్వరు. కంపెనీ పే చేసేస్తుంది డబ్బులు, దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు 50,000 జీతం ఇచ్చి మీరు 50,000 ఖర్చు పెడుతుంటే క్వైరీస్ కి కూడా ఇట్ ఈస్ ఫైన్ ఫర్ కంపెనీ. కంపెనీ ఒక క్లస్టర్ ని బై చేస్తుంది. ఆ క్లస్టర్ లో 100 మంది 100 క్వైరీలు రాసుకున్నా సరే వాళ్ళకి 95 రూపీసే పడుతుంది. ఓకే, సో అదంతా డిఫరెంట్ థింగ్. కాస్ట్ ఆప్టిమైజేషన్ అంతా డిఫరెంట్ థింగ్. ఇప్పుడు అవన్నీ చెప్తే మీకు అర్థం కాదు కూడా, ఎందుకంటే నాకు కూడా అంత డీప్ గా దాని గురించి తెలియదు. కానీ కంపెనీస్ లో పర్ఫార్మెన్స్ కూడా మీరు చెక్ చూసుకోవాలి మీరు రాసే క్వైరీస్ మీద. సో దాన్ని ఎస్క్యూఎల్ ఆప్టిమైజేషన్ అంటారు. అది లాస్ట్ క్లాసెస్ లో వస్తుంది మంది. ఓకే, ఇప్పటికి నేను ఆప్టిమైజేషన్ క్వైరీస్ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుని రాస్తా ఉంటా, ఎందుకంటే అంత ఆప్టిమైజ్ గా మనం రాయలేము క్వైరీస్. ఓకే, సో పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రా కంపెనీస్ లో. ఓకే,
ఇప్పుడు ఈ డిస్టింక్ట్ వల్ల ఏంటి బాబు అవుతుంది అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఎక్కువ. ఎందుకు తెలుసా? డిస్టింక్ట్ ఎందుకు స్లో అంటే ఫస్ట్ థింగ్ కంపెనీ టేబుల్స్ చాలా పెద్దగా ఉంటాయిరా. ఓకే, కంపెనీ టేబుల్స్ ఆల్రెడీ చెప్పాను, స్టోర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్, ఇవన్నీ మోర్ దెన్ 10 lakh, మోర్ దెన్ 50 lakh రికార్డ్స్ ఉంటాయి, చాలా పెద్ద టేబుల్స్ ఉంటాయి. సో దాని మీద నువ్వు డిస్టింక్ట్ పెట్టావంటే అది ఫస్ట్ రికార్డ్ నుంచి 50 lakh రికార్డ్ వరకు స్కాన్ చేసుకుని వెళ్ళాలి వాల్యూస్. అందులో ఏ డూప్లికేట్స్ ఉన్నాయో అన్ని రిమూవ్ చేసుకుంటూ యూనిక్ చెక్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాలి. ఓకే, సో కంపెనీ టేబుల్ మొత్తం చెక్ చేయాలి కాబట్టి, స్కాన్ చేయాలి కాబట్టి చాలా స్లో అయిపోద్ది ఇది పర్ఫార్మెన్స్. ఓకే, సెకండ్ ఏంటి అంటే అదే టేబుల్లో ఒక 4 వాల్యూస్ నువ్వు డిస్టింక్ట్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో, నాలుగు డిస్టింక్ట్లు చేద్దాం అనుకున్నప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ 4 డిస్టింక్ట్లు క్వైరీకి రాస్తున్నావు. సో నువ్వు చెక్ చేసే టేబుల్ ఒకటే, కానీ నువ్వు చెక్ చేద్దాం అనుకుంటున్న కాలమ్స్ మాత్రం డిఫరెంట్. డిస్టింక్ట్ ప్రొడక్ట్ కేటగిరీ చెక్ చేద్దాం అనుకుంటున్నాం, డిస్టింక్ట్ పేమెంట్ మోడ్ చెక్ చేద్దాం అనుకుంటున్నాం, అన్ని ఒక టేబుల్లోనే ఉన్నాయి కాలమ్స్ అన్ని. సో అన్నిసార్లు రాయాలి క్వైరీ. సో దానివల్ల పర్ఫార్మెన్స్ ఇష్యూ అగైన్. ఓకే, you will check multiple columns to check unique values on different tables. This will slow your performance again. Okay, ఇదొక ఇష్యూ. ఓకే, ఈ క్వైరీ ప్రతిసారి ఏం చేయాలంటే సార్టింగ్ చేయాలి. ఓకే, యూనిక్ వాల్యూస్ అన్ని ఒక దగ్గర పెట్టుకొని సార్ట్ చేసుకొని వచ్చినవన్నీ ఒక యూనిక్ గా ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ అవుట్పుట్ లో యూనిక్ గా ఒకటి కింద రావాలి. మళ్ళా మిగతావన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ లక్కీ, ఎస్ఆర్ లక్కీ, ఎస్ఆర్ లక్కీ, ఎస్ఆర్ ఇలా ఉంది. ఎస్ఆర్లన్నీ ఒక దగ్గర పెట్టుకుని ఓకే ఎస్ఆర్లన్నీ ఇన్ని ఉన్నాయి, సో దీని తర్వాత గ్రూప్ ఎస్ఆర్, లక్కీ 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 ఇలా ఉన్నాయి, మొత్తం దీని అంతా గ్రూప్ లక్కీ. సో అవి ఏంటంటే సార్టింగ్, ఇంటర్నల్ గా సార్టింగ్ చేసుకొని నీకు వాల్యూ ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాలి. కాబట్టి దీనివల్ల మళ్ళీ అగైన్ స్లో అవుతుంది డేటాబేస్. ఓకే, ఫోర్త్ ఏంటంటే నువ్వు ఇండెక్సెస్ యూజ్ చేయట్లే. సో ఇండెక్సెస్ యూజ్ చేయకపోవడం వల్ల క్వైరీ అనేది ఫస్ట్ రికార్డ్ నుంచి లాస్ట్ రికార్డ్ వరకు చెక్ చేస్తూనే ఉంటది, ఇండెక్సింగ్ లేదు దానికి క్వైరీకి. సో దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్ అయిపోయి ఈ డిస్టింక్ట్ లాస్ అనేది ఏంటి అంటే ఎక్కువసేపు రన్ అవుతుంది బేసికల్ గా. ఓకే, ఈ ఇండెక్సెస్ అంటే ఏంటంటే బేసికల్ గా సింపుల్ గా చెప్తాను. ఇండెక్స్ కాన్సెప్ట్ ఆఫ్టర్ డే 25 వస్తుంది. ఓకే, సింపుల్ గా ఇండెక్సెస్ అంటే ఏంటో చెప్తాను చూడండి సింపుల్ గా. ఓకే, ఒక 5 minutes అంతే, ఎక్కువగా ఆలోచించకండి. ఇండెక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బుక్ ఉందిరా. ఓకే, ఈ బుక్ లో ఒక 100 pages ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ స్టార్టింగ్ లో మనకు ఒక ఇండెక్స్ అని ఒకటి ఉంటది. ఆ ఇండెక్స్ లో ఏ చాప్టర్ 1 to 10 pages, చాప్టర్ 2 11 to 30 pages, చాప్టర్ 3 30 to 45 pages, చాప్టర్ 4 46 to 70 pages ఇలా ఉందనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ చేద్దాం అనుకుంటున్న వాల్యూ, నేను సెర్చ్ చేద్దాం అనుకుంటున్న స్టోరీ, ఓకే ఏదైనా ఒక స్టోరీ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ద కింగ్ అండ్ ద జంగల్ అని ఉంది. ఒక స్టోరీ బుక్ లో ద కింగ్ అండ్ ద జంగల్ అని ఉంది. సో నేను చెక్ చేసేటప్పుడు ఇలాగ ఈ ఇండెక్స్ కనుక లేదనుకో, ఈ 100 పేజీల్లో నువ్వు తిప్పుకొని అలా స్కాన్ చేసుకుంటా వెళ్ళాలి ఎక్కడుందా అని. అదే నీకు ఇండెక్స్ పేజ్ ఉందనుకో, ఇండెక్స్ లోనే నువ్వు ఫస్ట్ ఇక్కడ స్కాన్ చేస్తావు, ఆ పేరు చెక్ చేస్తావు, ఆ పేరు మ్యాచ్ అవ్వట్లేదు, ఓకే నెక్స్ట్ దగ్గరికి వచ్చేస్తావు, నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తావు, పేరు మ్యాచ్ అవుతుందా, ఓకే, మిగతావి ఇంకేవి చెక్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్టా? ఇది ఇండెక్స్ బేసికల్ గా బుక్ కి వర్క్ అవుతుంది. మీ డేటాబేస్ కూడా అంతే. ఇప్పుడు మీ డేటాబేస్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ డేటాబేస్. ఓకే, ఈ డేటాబేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 రికార్డ్స్ ఉన్నాయనుకోరా బేసికల్ గా. ఓకే, సో ఇది మీ మెయిన్ డేటాబేస్. ఓకే, ఇప్పుడు 2000 రికార్డ్స్ లో 2000 కస్టమర్స్ ఉన్నారు. ఓకే, 2000 కస్టమర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు కస్టమర్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 1650 ఎదుగుదాం అనుకుంటున్నా. 1650 ఎదుగుదాం అన్నప్పుడు ఫస్ట్ రికార్డ్ నుంచి స్కాన్ చేసుకుని వెళ్ళి అలాగా 1650 వరకు వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఇండెక్స్ క్రియేట్ చేశారనుకో, ఈ ఇండెక్స్ ఏం చేస్తుంది ఈ వాల్యూస్ ని సార్ట్ చేసిస్తుంది. ఒక బైనరీ ట్రీ కింద సార్ట్ చేస్తుంది. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఎలా తీసుకుంటుంది అంటే 1 to 1000 కింద తీసుకుంటుంది.
ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ ఎలా తీసుకుంటుంది అంటే 1001 నుంచి 2000 వరకు ఉన్న తీసుకుంటది. ఓకే, సో బికాస్ యూర్ క్రియేటింగ్ ఎన్ ఇండెక్స్ యూజింగ్ క్రియేట్ స్టేట్మెంట్, క్రియేట్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్, కస్టమర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లేదా కస్టమర్ ఆఫ్ కస్టమర్ ఐడి అని తీసుకున్నారు అనుకో, ఇండైరెక్ట్ గా అది ఏం చేస్తుంది అంటే లోపల ఇంటర్నల్ గా ఇలా తీసుకుంటది. ఇలా స్ప్లిట్ అయిన తర్వాత మళ్ళా ఇది చిన్న చిన్నగా స్ప్లిట్ అయిపోతుంది. ఇండెక్స్ ఇలా స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇది రూట్ నోడ్. ఓకే, ఇప్పుడు ఇందులో 1 to 1000 ఎలా ఉంటది అంటే ఇది 1 to 350 ఉంటది, ఇది 351 to 600 ఉంటది, ఇది 601 to 1000 ఉంటది. ఓకే, ఇది ఏంటంటే 1000 నుంచి 1350 ఉంటది, ఇది 1351 to 1600 ఉంటది, ఇది 1601 to 2000 ఉందనుకో. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇండెక్స్ ఇలా క్రియేట్ చేసేసారో, ఓకే, ఎప్పుడైతే మీరు ఇండెక్స్ ఇలా క్రియేట్ చేశారో మీరు ఎతకాల్సిన వాల్యూ 1650 కాబట్టి ఫస్ట్ డేటాబేస్ ఇంజిన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా చూస్తుంది. మీరు అనుకున్న 1650 వాల్యూ ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో రైట్ సైడ్ వెళ్తుంది. సో ఇవి ఏవి స్కాన్ చేయడం ఇంకా ఆపేస్తుంది, మిగతా స్కాన్ చేయడం ఆపేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 3 చెక్ చేస్తుంది. ఈ 3 చెక్ చేసేటప్పుడు ఇక్కడ ఉందా లేదు, సో ఇది స్కాన్ చేయదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ స్కాన్ చేయదు, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ స్కాన్ చేస్తుంది. సో ఇక్కడికి ఉండేటప్పుడు ఈ వాల్యూలో దొరుకుతుంది కాబట్టి ఫస్ట్ వాల్యూ 1650 దగ్గర వాల్యూ ఇక్కడ దొరికేస్తుంది. ఓకే, అదే మీరు ఇండెక్స్ క్రియేట్ చేయలేదు అనుకో, ఫస్ట్ రికార్డ్ నుంచి ప్రతిదీ చెక్ చేసుకుని వెళ్ళాలి. అలా చెక్ చేస్తే వెళ్ళినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes పట్టింది అనుకో పర్ఫార్మెన్స్ క్వైరీ, ఇలా ఇండెక్స్ ద్వారా వెళ్ళారు అనుకో మీకు 1 minute లో అయిపోతుంది క్వైరీ. ఓకే, 4x ఇంప్రూవ్మెంట్ అయింది, ఆప్టిమైజ్ అయింది క్వైరీ, మీ కాస్ట్ కూడా తగ్గిపోద్ది. సో అందుకని డిస్టింక్ట్ యూజ్ చేసేటప్పుడు చాలా మంది బేసికల్ గా వాడేది ఇండెక్సింగ్. ఇండెక్స్ వాడి చేసుకుంటే మీకు డిస్టింక్ట్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. ఓకే, ఈ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లో మళ్ళా క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది. ఆ కాన్సెప్ట్ మీకు డే 25+ తర్వాత వస్తుంది. ఇన్ డీటెయిల్ గా అప్పుడు చెప్తాను అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ప్రెసెంట్ బేసిక్ గా జస్ట్ మైండ్ లో పెట్టుకోండి చాలు. ఓకే, అది ఇండెక్సెస్ తాలూకా బేసిక్ SQL లో. ఓకే, అంత బుర్ర ఇచ్చేసుకోవచ్చు. డే 25 లోకి వెళ్ళిన తర్వాత ఇన్ డీటెయిల్ లో చెప్తా. సో ఈ డిస్టింక్ట్ వల్ల డిసడ్వాంటేజెస్ ఇవిరా. ఓకే, సో ఇప్పుడు దాకా మీరు నాకు తెలిసినంత వరకు చార్మి మీరు సెలెక్ట్ డిస్టింక్ట్ అని రాసి అదే డిస్టింక్ట్ అయిపోయింది అనుకుంటున్నారు. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ అన్నప్పుడు డిస్టింక్ట్ కాలం నేమ్ రాసినప్పుడు ఓన్లీ రిజిస్టర్డ్ నాన్ వాల్యూస్ మాత్రమే చెక్ చేస్తుంది, నాన్ నల్ వాల్యూస్. ఆ రెండే డిస్టింక్ట్, ఇంకేం లేదని అనుకుంటున్నారు. కానీ డిస్టింక్ట్ కి ఇంత స్టోరీ ఉందని ఇప్పుడు మీకు నేను క్లాస్ చెప్తే మీకు అర్థం అవుతుంది. అవునా కాదా? సో డిస్టింక్ట్ మీద మొత్తం స్టోరీ ఇది. ఓకే, డిస్టింక్ట్ తలక నెగిటివ్స్ డిస్కస్ చేసాం, డిస్టింక్ట్ తలక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం. ఓకే, ఇవే మొత్తం షీట్ లో ఉంటాయి. చార్మి టేక్ ద లీడ్ అండ్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ ఎక్స్ప్లెయిన్. షీట్ లో ఉన్నవన్నీ నువ్వే తీసుకో, నీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. షీట్ ఓపెన్ చేయి అండ్ షీట్ స్క్రీన్ షేర్ చేసి అసలు ఏం ఉన్నాయి అందులో ఏంటి ఆ క్వైరీ Oracle Live SQL ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి క్లాస్ లీడ్ చేయి. ఇవాళ క్లాస్ ఈజీయే చేసేస్తాను ఈజీగా. రేపు క్లాస్ మాత్రం చాలా జాగ్రత్త వినాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి చాలా తరచుగా రాస్తూ ఉంటారు, డైలీ రాస్తూ ఉంటారు అవి. మీరు ఏ కంపెనీ స్విగ్గీ, జొమాటో ఇలాంటి కంపెనీల్లో మీరు డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ గా యూజ్ చేసినా ఆ క్వైరీస్ రాయాలి పక్కాగా. లేదు ర్యాపిడో, ఓలా, ఊబర్ అలాంటి కంపెనీస్ లో డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ అయినా ఇలాంటి క్వైరీలే రాయాలి. ఓకే, రీటైల్ ఇండస్ట్రీలో అయితే ఇలాంటి క్వైరీలు స్టోర్స్, ట్రాన్సాక్షన్ ఇవే రాస్తారు. అలా కాకుండా మళ్ళా టెలికాం ఇండస్ట్రీలో జాయిన్ అయినా సరే అవే రాస్తారు. ఓకే, మీరు ఎలాంటి ఇండస్ట్రీలో జాయిన్ అయినా సరే మీరు రాసే క్వైరీస్ అయితే ఇవే. అర్థమవుతుందా? మారవు. రేపు యూనియన్ వాళ్ళు చెప్తాను. రేపు కూడా దాని స్టోరీ ఏంటి, కంపెనీస్ లో ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు, ప్రాజెక్ట్ లో నేను ఎన్నిసార్లు యూజ్ చేస్తాను. నా క్వైరీస్ లో నేను రాసే 1000 lines లో ఒక 100 lines యూనియన్ ఆల్వే ఉంటాయి. ఓకే, ఒక 50 lines డిస్టింక్టే ఉంటాయి, ఒక 50 lines వేర్ క్లాసే ఉంటది, ఒక 50 lines కేస్ వెన్. మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్సే అలా పద్దాకా అలా రాసుకొని ఇంత పెద్ద కోడే. ఓహో ఇంత పెద్ద కోడా, కోడింగ్ SQL ఓ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నాకు అస్సలు నచ్చదు,
నేను చేయలేను, నాకు రాదు అని మీరే ఫీల్ అయిపోతా ఉంటారు. కానీ మీరు కొంచెం బుర్ర పెట్టి నేను చేయగలను, నాకు వస్తది. ఓకే. నాకు ఎందుకు రాదు అని ఆలోచించి మీరు కాన్సెప్ట్ కొంచెం ఫోకస్ చేసి నేర్చుకొని లైట్‌గా మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ బేసిక్స్ అలా మీడియం లెవెల్‌లోకెళ్తే ఇవన్నీ మీకు చాలా ఈజీ. ఏంటి అర్థమవుతుందా? ఏం ఉండదురా. చాలా సింపుల్ ఇయన్నీ. కాకపోతే మీ బ్రెయిన్‌కి బాగా అర్థమైనట్టు ఎవరైనా మీకు ఎక్కించాలా. ఎక్కించిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలా. ఈ 3 గనక కరెక్ట్‌గా జరిగిందనుకో, మీరు ఏదైనా క్రాక్ చేసేస్తారు ఈజీగా. అది ఇంటర్వ్యూ అవని, జాబ్‌లో మీకిచ్చిన ప్రాజెక్ట్ అవని, ఏదైనా అవని. ఓకే. చార్మి స్క్రీన్ షేర్ చెయ్యి. అందరికి అర్థమైందా ఇవాళ క్లాసు? డిస్టింక్ట్. లావణ్య? ఓకే. ఇస్ ఇట్ ఫైన్? లావణ్య? నన్నే అడుగుతున్నావు జగదీష్. లావణ్య నువ్వే కదా ఉన్నావు క్లాస్ ఇద్దరున్నారా? నేను అడుగుతున్నాను అదే. లావణ్య నువ్వు ఒక్కదాని ఉన్నావు. లావణ్య అంటే నువ్వే, ఇంకెవరు లేరు ఇక్కడ. నేను 9th అనుకుని క్లాస్ 9 జాయిన్ అయ్యా. నేను 8:30 to 9 ఏం చెప్పలేదులే. 8:30 to 9 వచ్చేసరికి ఏదో రాసింది బోర్డు మీద ఆల్రెడీ. 8:30 to 9 ఏం చెప్పలేదు నేను. 8:30 to 9 కేసు నిన్నటి క్లాస్ డిస్కస్ చేద్దాం. చార్మి ఉన్నావా లేవా? పడుకుండిపోయావా? ఇప్పుడు చార్మి అక్క దుమ్ము దులిపేస్తుంది. ఇప్పుడు మామూలుగా ఉండదు ఇంకా. ఫస్ట్ షీట్ లో ఏముంది? నా షీట్ చూస్తే నీకు అర్థమైపోతుంటది. అక్కడ ఏటి రాశాడు ఏటి అది ఎక్స్ప్లెయిన్ చెయ్యి. హైడ్. వినిపిస్తుందా అన్నయ్య వాయిస్? షురూ కరో. సో హాయ్ గైస్, నా పేరు చార్మి అండ్ ఐఎమ్ ఫ్రమ్ విజ్ఞాన్ కాలేజ్. సో డిస్టెంట్ టాపిక్ ఏంటి అంటే లైక్ ఉన్న వాల్యూస్లోని డూప్లికేట్స్ని రిమూవ్ చేయడం అండ్ వచ్చే అవుట్పుట్ వచ్చేసి యూనిక్ వాల్యూస్ని ఇస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మాల్ నేమ్లో 2 times సిఎంఆర్ అనేది రిపీట్ అయింది. సో 2 times సిఎంఆర్ మాల్ అనేది రిపీట్ అయింది. సో దాన్ని అది డూప్లికేట్ అనుకొని సో ఓన్లీ 1 time మాత్రమే అవుట్పుట్లో జనరేట్ చేస్తుంది. సో దీని క్వైరీ మనం ఎలా రాస్తాము అంటే సెలెక్ట్ డిస్ట్రిక్ట్ మాల్ నేమ్. సో అక్కడ టేబుల్ నేమ్ ఏది లేదు కాబట్టి లెటెస్ట్ థింగ్ టేబుల్ నేమే అనుకుందాం ఫ్రమ్ టేబుల్ నేమ్. సో అప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి సిఎంఆర్ మాల్, ఎస్ఆర్ మాల్, లక్కీ మాల్ ఓన్లీ 1 time మాత్రమే వస్తుంది. ఓకేనా? ఓకే ఫైన్. yes. సో నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను. సో ఇది టేబుల్ని క్రియేట్ చేసాం. సో ఒకసారి రన్ చేస్తున్నాను. ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నేమ్ ఈజ్ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. సో అక్కడున్న ఇన్సర్ట్ వాల్యూస్ కూడా నేను ఆల్రెడీ ఇన్సర్ట్ చేసుకున్నాను. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఆల్రెడీ ఇన్సర్ట్ అయింది. 2 సార్లు రన్ చేసావు ఇప్పుడు? 2 సార్లు ఇన్సర్ట్ అయిపోయి ఉంటుందిలే. వద్దా అయితే మళ్ళీ కొత్త దాంట్లో చేయనా? ఇట్స్ ఓకేలే, ఉన్నాయి 2 సార్లు ఉన్నాయి, పర్లేదు. ఇప్పుడు నువ్వు చేసేది ఇప్పుడు నలుగురు నువ్వు చేసేది డిస్టింక్టే కదా, యూనిక్ గా వస్తాయి. సో అసలు ఆ టేబుల్లో ఏమేమి ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దాం. సో ట్రాన్సాక్షన్ ఐడి, మాల్ నేమ్, స్టోర్ టైప్, ప్రోడక్ట్ కేటగిరీ, కస్టమర్ ఐడి, పేమెంట్ మోడ్, ఇంకా సేల్ డేట్, టోటల్ అమౌంట్. యాజ్ నేను 2 times చేసినందుకు ఐ థింక్ 39 వచ్చాయి. ఐ థింక్ 3 times. నేను ఆల్రెడీ లాస్ట్ 2 times చేసా. సో జస్ట్ టేబుల్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత బేసిక్గా మనకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి డిస్టెంట్ మీద అంటే, యూనిక్గా ఏమైనా కావాలి అనుకుంటే మనం డిస్టెంట్ని వాడతాం. అసలు బేసిక్గా డిస్టెంట్కి యూనిక్కి డిఫరెన్స్ ఏంటి అంటే,
ఆల్రెడీ ఒక టేబుల్‌లో డేటా అనేది మల్టిపుల్ టైమ్స్ ఉంటే డిస్టింక్ట్ వాడి దాన్ని రిమూవ్ చేస్తాం. అసలు ఆ డేటాలో మల్టిపుల్ టైమ్స్ రాకూడదు అనుకుంటే యూనిక్‌ని వాడతాం. ఓకే. లైక్ యూనిక్ అనేది ముందే కన్‌స్ట్రెయింట్స్‌లో మనం ఇచ్చేస్తామన్నమాట. లైక్ ఎలా అంటే నాకు ఒక్కసారే వాల్యూ అనేది రిపీట్ అవ్వాలి. ఇంకా వాల్యూ రిపీట్ అవ్వకూడదు అని. ఆ టైప్‌లో మనం యూనిక్ ఇవ్వలేదు అంటే ఆబ్వియస్‌గా మేబీ చాలా మంది మల్టిపుల్ టైమ్స్ కాపీ పేస్ట్ చేయడం వల్ల డేటా అనేది ఎక్కువ ఉండడం డేటా అనేది రిపీటెడ్ రావడం వల్ల సో మనం డిస్టింక్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మాల్స్ నేమ్స్‌ని డిస్టింక్ట్‌గా కావాలి అనుకున్నాం అనుకోండి. సో ఒకసారి సెలెక్ట్ డిస్టింక్ట్ మాల్ నేమ్ ఏంటి ఇక్కడ టేబుల్లో ఎలా ఉందో చెక్ చేసుకుందాం. మాల్ నేమ్ క్యాపిటల్స్లో ఉంది. మాల్ నేమ్ క్యాపిటల్స్లో సరే స్మాల్ నేమ్స్లో ఉంది. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి రీటైల్ డిస్టింక్ట్ సేల్స్. సో అక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే నా దగ్గర ఉన్న వాటిలో 40 ఉన్నాయి ఇన్సర్ట్ చేసిన వాల్యూస్. బట్ నేను డిస్టింక్ట్ వాడడం వల్ల ఓన్లీ నేను మాల్ నేమ్కి మాత్రమే డిస్టింక్ట్ వాడా యాజ్ యూ సీ. సో ఓన్లీ 4 మాత్రమే వచ్చాయి పర్టికులర్గా చూస్తే. ఇక్కడ మనం ఏ కాలం అయితే డిస్టింక్ట్ పక్కన ఇస్తామో ఆ కాలంని మాత్రమే తీసుకుంటుంది. ఓన్లీ సింగిల్ కాలం అయినా ఇవ్వచ్చు లేదా మల్టిపుల్ కాలమ్స్ అయినా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఓన్లీ మాల్ నేమ్కి చేశాను. మనం మాల్ నేమ్కే కాకుండా కస్టమర్స్కి చేసుకోవచ్చు, ప్రొడక్ట్స్ సోల్డ్కి చేసుకోవచ్చు, స్టోర్ టైప్స్కి, యూనిక్ పేమెంట్ మెథడ్స్కి, ట్రాన్సాక్షన్ డేస్. సో ఒకసారి కస్టమర్స్కి చూద్దాం. సో ఇక్కడ మాల్ నేమ్ దాంతోపాటు కస్టమర్ ఐడిని తీసుకుందాం. సో ఇక్కడ కస్టమర్ ఐడి కూడా నాకు కావాలి యాజ్ వెల్ యాజ్ మాల్ నేమ్ కూడా కావాలి, 2 కావాలి అని అనుకుంటున్నా. సో కస్టమర్ ఐడిని ఎక్స్ట్రాగా యాడ్ చేసాం ఉన్నదానికి. సో మీరు అబ్జర్వ్ చేస్తే నా దగ్గర ముందు 39 ఐ గెస్ 39 రికార్డ్స్ ఉన్నాయి. సో యూనిక్ పెట్టడం వల్ల ఇవి అనేది లైక్ డిక్రీజ్ అయ్యి ఓన్లీ నార్మల్ వాల్యూస్ మాత్రమే వచ్చాయి. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిఎంఆర్ మాల్లో 101 ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఏఎంబి మాల్లో కూడా 101 ఉంది. బట్ ఇక్కడ మాల్ నేమ్ వైజ్ ఆ రెండు డిఫరెంట్. సో అందుకే కస్టమర్ ఐడి అనేది రిపీట్ అయింది. ఒక నిమిషం ఆగరా. ఎంతమందికి ఈ పాయింట్ అర్థం కాలేదు? గౌతమి నీకు ఈ పాయింట్ అర్థమైందా? నాకు అర్థం కాలే అన్నయ్య. ఓకే గౌతమి నీకు అర్థమైందా? నాకు అర్థమైంది. నీకు అర్థమైంది షూరా? ఓకే కళ్యాణి, కోయినా, జ్యోతిర్మయ్, చార్మి ఒకసారి మళ్ళీ రిపీట్ చేయవా? జోహారిక అన్నయ్య ఒకసారి రిపీట్ చేయనా? బోర్డు యూజ్ చేయాలా క్వైరీ యూజ్ చేయాలా నాకు కరెక్ట్ చెప్పండి. బోర్డు యూజ్ చేయమంటే బోర్డు యూజ్ చేస్తా, క్వైరీ అర్థమవుతుందంటే క్వైరీ. ఏది కావాలి మీకు? అని ఒక చిన్న ఎగ్జాంపుల్ యూస్ చేసి చెప్పండి. ఆగ్రా చార్మి నేను ఒక్క నిమిషం బోర్డు యూజ్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ బోర్డు యూజ్ చేస్తా, తర్వాత నువ్వు చెప్పాలి అర్థమవుతుంది. ఓకే అండి. సరే నా బోర్డు చూడండి రా. నా బోర్డు విజిబులేనా? ఒక్క నిమిషం అదే. క్లియరా? బోర్డు వస్తుంది కదా, బోర్డు విజిబులా? ఇప్పుడు జాగ్రత్తవేనండి. చార్మి చెప్పింది ఏంటి అంటే బేసికల్ గా జాగ్రత్త చూడండి రా. ఆ టేబుల్లో కస్టమర్ ఐడి ఉంది. ఓకే కస్టమర్ ఐడి తర్వాత స్టోర్ నేమ్ ఉంది. ఓకే స్టోర్ నేమ్ ఉంది, ఇలా ఉంది. సో కస్టమర్ ఐడి 101 ఉంది. వాడు సిఎంఆర్ మాల్లో షాప్ చేసాడు, డేటా ఉంది. ఓకే 102 ఉంది, లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాడు.
ఓకే. 103 ఉంది, ఎస్ఆర్ మాల్కి వెళ్ళాడు. ఓకే. 101 ఉంది, ఎస్ఆర్ మాల్కి వెళ్ళాడు. ఓకే. 103 ఉంది, సిఎంఆర్ మాల్కి వెళ్ళాడు. నా డేటా ఇట్లా ఉందనుకో టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్. జాగ్రత్త వినండి. నేను ఇప్పుడు సెలెక్ట్ డిస్టింక్ట్ కస్టమర్ ఐడి ఫ్రమ్ టేబుల్ నేము కస్టమర్ టేబుల్ అని అనుకోండి, కస్ట్ అనుకోండి, కస్ట్ అని రాశాను రా. దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది గౌతమి? దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పు. సెలెక్ట్ డిస్టింక్ట్ కస్టమర్ ఐడి ఫ్రమ్ కస్ట్, దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? 101, 2, 3, 101, 102 103. ఇంతే. సో సిఐడి అని చెప్పేసి this will be your output. Basically your unique customer ID, it is taking unique customer ID from CID column because you kept distinct from the table. Is it clear? Madhukant, is it clear for you? క్లియర్ అన్నయ్య. ఇది క్లియర్. స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను, జాగ్రత్త వినండి. ఇది క్లియరా? ఓకే. మధు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పు. సెలెక్ట్ స్టోర్ నేమ్, ఓకే, ఫ్రమ్ కస్ట్ అని రాశాను అనుకో, దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? సిఎంఆర్ మాల్ లక్కీ ఎస్ఆర్ వస్తుంది అన్నయ్య. నేను ఇక్కడ డిస్టింక్ట్ పెట్టలేదు, సరిగ్గా చూడు. సారీ, మొత్తం అన్ని వస్తాయి, మొత్తం అన్న మొత్తం అన్ని వస్తాయి. అలా కాకుండా నేను ఇప్పుడు స్టోర్ నేమ్ కాకుండా డిస్టింక్ట్ స్టోర్ నేమ్ అని రాశాను అనుకో, డిస్టింక్ట్ స్టోర్ నేమ్ అని రాశాను అనుకో, నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి? సిఎంఆర్ మాల్ లక్కీ ఎస్ఆర్ మాల్. ఎస్ఆర్. ఇది క్లియరా? కాలమ్ నేమ్ వచ్చేసి స్టోర్ నేమ్. ఇది క్లియర్. సో పాయింట్ 1 క్లియర్, పాయింట్ 2 క్లియర్. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇది ఓకే. సెలెక్ట్, ఓకే, డిస్టింక్ట్, ఓకే, డిస్టింక్ట్ రాశాక ఐఎమ్ రైటింగ్ కస్టమర్ ఐడి, ఓకే, కామా, ఓకే, డిస్టింక్ట్ కస్టమర్ ఐడి అంటే డిస్టింక్ట్ రోస్ ఉండాలి. డిస్టింక్ట్ కస్టమర్ ఐడి కామా స్టోర్ నేమ్ ఫ్రమ్ కస్టమర్ రాస్తున్నా. దాని మీనింగ్ ఏంటంటే కస్టమర్ ఐడి డిస్టింక్ట్ గా ఉంటూ డిస్టింక్ట్ గా స్టోర్ లో షాపింగ్ చేస్తున్నాడు ఎవడు. ఓకే. నాకు ఇప్పుడు ఈ ఉన్న టేబుల్లో జాగ్రత్త చూడండి, కొన్ని రికార్డ్స్ యాడ్ చేస్తున్నా. 101 సిఎంఆర్ మాల్ మళ్ళా రిపీట్ అయింది. 103 సిఎంఆర్ మళ్ళా రిపీట్ అయింది. అంటే ఇక్కడ ఏదో కొని ఉంటాడు, ఇంకెక్కడ ఏదో కొని ఉంటాడు, ఇంకేదో కొని ఉంటాడు. ఐటమ్స్ రాయలేదు నేను, ఐటమ్స్ వేరే వేరే ఉండొచ్చు. 102 లక్కీ. ఇలా ఉందిరా డేటా. ఇప్పుడు జాగ్రత్త చెప్పండి, వాట్ విల్ బి మై అవుట్పుట్ ఇఫ్ ఐ రైట్ దిస్ కస్టమర్ ఐడి స్టోర్ నేమ్. ఇప్పుడు చెప్పండి మధుకాంత్, నువ్వే చెప్పు అవుట్పుట్ ఏంటో. టేబుల్ సరిగ్గా చూడు. డిస్టింక్ట్ కస్టమర్ ఐడి అయి డిస్టింక్ట్ షాప్ మాత్రమే ఉండాలి. ఇక్కడ 101 సిఎంఆర్ మాల్ ఉంది, ఇక్కడ కూడా 101 సిఎంఆర్ మాల్ ఉంది, ఇక్కడ 101 సిఎస్ఆర్ మాల్ ఉంది. 101 మీద నీకు 101 3 సార్లు ఉంది. డిస్టింక్ట్ కస్టమర్ అన్నప్పుడు నీకు 101 అయి ఉంటది. కస్టమర్ ఐడి 101 3 ఉన్నాయి మధు, ఇది అర్థమైందా నీకు? అర్థమైందండి. ఈ మూడిట్లో 101 నీ యూనిక్ నెంబర్. కామా స్టోర్ నేమ్ అంటున్నావు కాబట్టి ఈ స్టోర్ నేమ్ చూడండి, సిఎంఆర్ ఎస్ఆర్ సిఎంఆర్. ఇందులో సిఎంఆర్ 2 టైమ్స్ వచ్చింది, 101 సిఎంఆర్ 2 టైమ్స్ వచ్చింది. సో నేనేం చేస్తాను, ఒక దగ్గర ఒకటే యూనిక్ గా రాస్తా. ఇంకొకటి ఏముంది, 101 ఎస్ఆర్ మాల్. ఇది క్లియరా? క్లియర్ అండి. సో సి నౌ డిస్టింక్ట్ కస్టమర్ ఐడి విత్ డిస్టింక్ట్ స్టోర్ షాపింగ్ వచ్చిందా రాలేదా? వచ్చిందండి. నెక్స్ట్ ఇంకేం వస్తుంది చెప్పు. ఇది క్లియర్, 101 క్లియర్. ఓకే, నేను కలర్ మారుస్తాను చూడండి. ఇప్పుడు 101 క్లియర్. ఓకే,
నౌ ఐఎమ్ చేంజింగ్ ద కలర్ టు దిస్. ఇప్పుడు 102 చూడు. 102 లక్కీ ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్. కానీ డిస్టింక్ట్ లక్కీ కస్టమర్ ఐడి అన్నప్పుడు 102. డిస్టింక్ట్ షాపింగ్ అంటే ఇక్కడ లక్కీ 2 సార్లు ఉంది కాబట్టి లక్కీ ఒకసారి వస్తుంది. ఇది ఓకేనా? ఓకే అన్న. ఇప్పుడు జాగ్రత్తగా విను. వాట్ షుడ్ ఐ యూస్? ఐ యూస్ రెడ్. ఐ యూస్ దిస్ వన్. ఓకే, ఐ యూస్ దిస్ వన్. అది కనబడట్లేదురా. ఐ యూస్ దిస్ వన్. ఇప్పుడు ఇది చూడండి. 103 కలిసిపోతుంది కలర్. వెయిట్, పింక్ యూస్ చేస్తా. 103 డిస్టింక్ట్ సిఐడి ఏమవుతుంది? 103. ఈ 103లో ఏమున్నాయి? ఎస్ఆర్ మాల్, సిఎంఆర్ మాల్, సిఎంఆర్ మాల్. సో డిస్టింక్ట్ షాపింగ్ అన్నప్పుడు 103 ఏమిటి వస్తుంది? సిఎంఆర్ మాల్ ఒకటి, ఇంకొక 103 ఏం వస్తుంది? ఎస్ఆర్ మాల్ ఒకటి వస్తుంది. ఎస్ఆర్ మాల్ వస్తుంది. సో నా అవుట్పుట్ ఏంటి ఇక్కడ? ఎన్ని రికార్డ్స్ టోటల్? 5 records, 5 output, 5 records. Okay, this is what the third one basically, which I mean to say. This is point 1, this is point 2 clear, and your final point is 3. So this is basically your distinct on multiple columns. Uppudu clear ah? Gautami, is it clear? Nishar? క్లియర్ అన్నా. ఓకే, దుర్గా అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఎన్ని గంటలు జాయిన్ అయ్యావు నువ్వు? 9కి. ఓకే, ఎవరు క్లియర్ గా లేదు? ఎన్ఎస్ఆర్ఐటి అమృత అండ్ బ్యాచ్, దీపిక, శరణ్య, భార్గవి, తులసి, అఖిల, నాగేశ్వరి, ఉమా, మొత్తం మీ రూమ్ లో ఉన్న 10 మందికి క్లియర్? ఆల్ క్లియర్ కదా? అన్నయ్య, ఆ కానీ సెపరేట్ గా చూసుకుంటే రెండిట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నట్టే కదా? సపరేట్ గా కూర్చుంటే సపరేట్ గా ఉంటే డూప్లికేట్. అందుకే కదా డిస్టింక్ట్ రాసావు. ఇప్పుడు ఆ టేబుల్లో కంపేర్ చేసుకున్నప్పుడు సిఐడి ప్లస్ స్టోర్ నేమ్ రెండు డూప్లికేట్ ఎక్కడైనా ఉన్నాయని చూడాలా? చూడు, జాగ్రత్త వినండి. ఈ డిస్టింక్ట్ ఈ కస్టమర్ ఐడి మీదే కాదు, ఈ కస్టమర్ ఐడి మీదతో పాటు ఆ పక్కన ఉన్న కాలం మీద కూడా జరుగుద్ది. Your distinct, basically when you're writing 2 or more columns, it will work for all columns, not only for the first one you're writing. ఓకే అన్నయ్య. క్లియరా? ఇప్పుడు చార్మి స్క్రీన్ చూడండి. ఇప్పుడు చార్మి ఏం చేస్తుంది మీకు అర్థమవుతుంది. చార్మి ఇప్పుడు చూపించు స్క్రీన్. ఇప్పుడు చూపించి ఏం రాస్తుంది ఒకవేళ ఇప్పుడు అర్థమవుద్ది. దీపక్ ఎందుకు నీకు అర్థమైందా? దీపక్, నీకు అడగలేదు నేను. ఓకే, లక్కపోగు మధు ఎవరు? లక్కపోగు మధు ఈ రోజు కొత్తగా జాయిన్ అయ్యాను. ఎవరు రిఫర్ చేశారు? నిషార్ ఎంబీఏ. ఓకే, అర్థమైందా మధు నీకు? అర్థమైనట్టే ఉందన్న కొంచెం. అర్థమైనా మరి నువ్వు 7 రోజుల తర్వాత వస్తే మరి ఎలాగే ఉంటుంది. అది నిషార్ కవర్ చేస్తా అన్నాడు. ఓకే, అలాగైతే పర్వాలేదు. ఓకే, చెప్పేటప్పుడు మాకు కూడా కొంచెం చెప్పండి సార్. సార్ మీరు మిడ్ ఎగ్జామ్స్ చదువుకున్నారు సార్, మీకు ముందే చెప్పాను సార్. బాగానే సార్, ఎన్ఎస్ఆర్ఐటి బ్యాచ్ కి అయితే మిడ్ ఎగ్జామ్స్ అని ఆపారు, మాకే ఆపలేదు మీరు. ఎన్ఎస్ఆర్ఐటికి మిడ్ అని ఆపానా? ఎన్ఎస్ఆర్ఐటి మిడ్ ఎగ్జామ్. అరే గౌతు చెప్పరా, నువ్వు ఆపారా లేదురా సార్? కానీ అప్పటికే ఎక్సెల్ క్లాసెస్ ఆల్మోస్ట్ అయిపోయా. అదే ఇప్పుడు అయిపోయి కాబట్టి ఆపారు, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడే ఆపాలి సార్ మీరు. మా బ్యాచ్ సరే, నీకోసం నేను మళ్ళా చెప్తాను. కావాలంటే 7 గంటలు జాయిన్ అయిపోండి ఎంబీఏ స్పెషల్ గా. మీ గ్రూప్ ఫస్ట్ 5 క్లాసులు కవర్ అవ్వాలి. ఫస్ట్ 5 క్లాసులు నేను కావాలంటే ఒక 5 days ఎఫర్ట్ తీసుకొని 1 గంట ముందు జాయిన్ అయిపోయి మీ 5గురికి చెప్పేస్తా. నిషార్, గౌతమి, మధు,
నెక్స్ట్ నువ్వు ఇంకెవరున్నారు, జ్యోతిశ్రీ. మీ అందరు కావాలంటే 5 రోజులు నేను 5 రోజులు కవర్ చేసేస్తా, 5 days. ఓకేనా పోనీ? ఓకే సార్. ఓకే. గౌతమి, ఏంటి గౌతమి, వాట్ ఈస్ యువర్ డౌట్? నాకేం డౌట్ లేదు సార్. చార్మి స్టార్ట్ చేయి. సో ఇందాకలా నేను అన్నా కదా, ఏంటి కస్టమర్స్ ని ఇంకా మాల్ నేమ్ ని కలిపి ఎలా వస్తుంది అవుట్పుట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు కలిపి చూపించే ముందు అసలు రెండిటి అవుట్పుట్ సపరేట్ గా చూపిస్తే మీకు అసలు ఎలా వస్తుంది చూపిస్తాను చూడండి. జస్ట్ డిస్టింక్ట్ మాల్ నేమ్ మాత్రమే క్వెరీ రన్ చేస్తున్నాను. ఓన్లీ 4 మాల్ నేమ్స్ ఉన్నాయి, సిఎంఆర్ మాల్, ఎస్ఆర్ మాల్, లక్కీ మాల్, ఏఎంబి మాల్. ఓకే, ఇప్పుడు ఓన్లీ కస్టమర్ ఐడి మీద డిస్టింక్ట్ వాడుతున్నా. సో 101, 102, 103, 104, 105 అలా 109 వరకు ఉన్నాయి. ఇప్పుడు పాత టేబుల్లో ఇంకా మాల్ నేమ్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ ఐడి మీద రెండిటికి చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిఎంఆర్లో అదే కస్టమర్ 101లో కొనుక్కున్నాడు, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ ఐడిలో 102 కూడా ఉంది. ఆ మాల్ నేమ్ సేమ్ అవ్వచ్చు కానీ కస్టమర్ ఐడి అనేది డిఫరెంట్ గా ఉంది, అందుకు రెండు ప్రింట్ అయ్యాయి. యాజ్ వెల్ యాజ్ ఏఎంబి మాల్ అనేది డిఫరెంట్, అందుకు కస్టమర్ ఐడి 101 వచ్చిన ఏఎంబి మాల్ ప్రింట్ అయింది. వాట్ విల్ యూ డూ ఇస్ స్వాప్ యువర్ కస్టమర్ ఐడి కమ మాల్ నేమ్. పక్క అది ఫస్ట్ కస్టమర్ ఐడి రాయి, తర్వాత మాల్ నేమ్ రాయి, అప్పుడు ఈజీ అయిపోద్ది నీకు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఎలా చేసినా ఒకటే ఓకే కదా సార్? అది ముందు పెట్టినా ఇది ముందు పెట్టినా ఐడెంటిఫికేషన్ బాగుంటది. ఐడెంటిఫికేషన్ ఈజీ కదండి. సో ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఒక పని చేయి, లాస్ట్ లో ఆర్డర్ బై కస్టమర్ ఐడి రాయి. ఆర్డర్ బై కస్టమర్ ఐడి రాయి. ఆర్డర్ బై గౌతమి, ఆర్డర్ బై కస్టమర్. ఆర్డర్ బై అంటే ఏంటి తెలీదా? ఆర్డర్ బై చెప్పాను కదా, సార్టింగ్ చేస్తుందని. చూడు సార్ట్ అయిపోతుంది, చూడు కస్టమర్ ఐడి మీద అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయిపోతుంది. చూడు సార్ట్ అయినా, చూడు కస్టమర్ ఐడి 101 అని ఒక దగ్గర, 102 ఒక దగ్గర, 103 ఒక, 104, 105, 6, 7, 8, 9. చూడు సార్టెడ్ ఆర్డర్ లో వచ్చింది. ఆర్డర్ బై రేస్తే సార్ట్ అయిపోతుంది డేటా. క్లియరా గౌతమి? Order by basically your sorts your column, whatever column you write. అది అసెండింగ్ అంటే వేరే రాయకూడదు, డిసెండింగ్ కావాలంటే డిఎస్సి అని రాయాలి. ఆర్డర్ బై కస్టమర్ ఐడి డిఎస్సి అని రాస్తే 109, 108, 107, 106 డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. చూసావా? అది ఆర్డర్ బై తొలగి యూజ్. ఓకే, ప్రస్తుతానికి ఆర్డర్ బై అసెండింగ్ పెట్టరా, డిఎస్సి తీసేయి. పెట్టకపోతే అసెండింగ్, ఏది పెట్టకపోతే అసెండింగ్ రా. డిసెండింగ్ కావాలంటే డిఎస్సి అని పెట్టాలి. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే, అవుట్పుట్ మీనింగ్ ఏంటంటే 101 అనే కస్టమర్ యూనిక్ కస్టమరే, కానీ ఆ యూనిక్ ఏఎంబి మాల్ కి యూనిక్ గా ఉన్నాడు, సిఎంఆర్ మాల్ కి యూనిక్ గా ఉన్నాడు. అంటే ఏఎంబి మాల్ తరఫు కస్టమర్ ఆడు, సిఎంఆర్ తరఫు కస్టమర్ ఆడు. ఏం మీ 10 లక్షల రికార్డ్స్ లో కంపెనీ టేబుల్లో ఆడు ఏఎంబి మాల్ లో 100 సార్లు వెళ్ళని, సిఎంఆర్ మాల్ లో 100 సార్లు వెళ్ళని. నువ్వు కనుక డిస్టింక్ట్ కస్టమర్ ఐడి మాల్ నేమ్ రాస్తే ఆ మాల్ కి ఆడు ఉన్నాడా లేదా, డిస్టింక్ట్ గా ఉన్నాడా లేదా, ఆడు ఎవడు, ఆ నెంబర్ వస్తుంది. కస్టమర్ ఐడి 101 ఏఎంబి మాల్. మీ కంపెనీ టేబుల్ ఆడు 100 సార్లు అయినా చేసి ఉండొచ్చు, కానీ ఏఎంబి మాల్ కి డిస్టింక్ట్ కస్టమర్ 101, సిఎంఆర్ మాల్ కి డిస్టింక్ట్ కస్టమర్ 101, మళ్ళీ 102 అనేది సిఎంఆర్ మాల్ డిస్టింక్ట్, 103 ఎస్ఆర్ మాల్. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్టింక్ట్ అనమాట. ఓకే, సో అదిరా దీని మీనింగ్. అర్థమైందా? మధుకాంత్ పాప అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తూ నువ్వు పంపించేస్తావు మెసేజ్లు.
అర్థమైందా నీకు ఇంతకీ ఇది? మధు, చార్మి చెప్పింది అర్థమైందా? అర్థమైంది. ఓకే, ఇంకెవరికి అర్థం కాలేదు? తేజస్వి నీకు అర్థమవుతుందా? రేష్మ, తేజస్వి అండ్ రేష్మ. అర్థమవుతుంది అన్నయ్య. ఓకే, ठीक है, నెక్స్ట్ చలో, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ సోల్డ్ మీద ఉంది. సో ఏం చేద్దాం, సేమ్ దీంట్లోనే ప్రోడక్ట్స్ కేటగిరీని యాడ్ చేసేస్తే అయిపోతుంది. జస్ట్ మినిట్. సో పైన ప్రోడక్ట్స్కి రిలేటెడ్ ఏముంది, ప్రోడక్ట్స్ కేటగిరీ ఉంది కాబట్టి సో మనకి డిస్టింక్ట్ ప్రోడక్ట్ కేటగిరీ వైజ్ కావాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లోతింగ్, మొబైల్స్ అవి మాత్రమే యూనిక్గా ఉన్నాయి, మిగతావన్నీ రిపీట్ అయ్యాయి. సో ఇలా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, స్టోర్ టైప్స్, పేమెంట్ మెథడ్స్ ఇలాంటివి. అండ్ ఇందాక అన్నయ్య చెప్పినట్లు డిస్టింక్ట్ అనేది డూప్లికేట్ రోస్ని రిమూవ్ చేస్తుంది అండ్ సెలెక్టెడ్ కాలమ్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ as ఇందాక మనం చూసినప్పుడు మల్టిపుల్ కాలమ్స్ కూడా తీసుకోవచ్చు. డిస్టింక్ట్లో మనం ఎక్కువగా కౌంట్ అనేది యూజ్ చేస్తాము. సో దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అనేది అంటే ఏది ట్వైస్ అనేది రిపీట్ అవ్వదు. సో నెక్స్ట్ డిస్టింక్ట్ ఫర్ కస్టమర్స్. ఇందాకలా మనం ఏం చేసాము, జస్ట్ నార్మల్గా కస్టమర్స్ ఎవరు ఐడీస్ మాత్రమే రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఏమడుగుతున్నారు, హౌ మెనీ యూనిక్ కస్టమర్స్ విజిటెడ్ ది స్టోర్. వాళ్ళకి ఏం కావాలి, కౌంట్ మాత్రమే కావాలి. సో మొన్న లాస్ట్ 2 days బ్యాక్, ఐ థింక్ day 5 or day 6 అన్నయ్య కౌంట్ కోసం చెప్పారు. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ కి, కౌంట్ ఆఫ్ 1 కి, కౌంట్ ఆఫ్ -1 కి, కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్ కి, కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ కాలమ్ నేమ్ కి క్లాస్ చెప్పాను, గుర్తుందా? అగ్రిగేషన్ ఫంక్షన్స్ చెప్పినప్పుడు గ్రూప్ బై. అందులో కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ కస్టమర్ ఐడి అన్నప్పుడు నాన్ నల్ వాల్యూస్ అంటే కస్టమర్స్ ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే కౌంట్ చేస్తుంది డిస్టింక్ట్ గా అని చెప్పాను. ఆ యూజ్ కేసే ఇది. మీ టేబుల్లో కస్టమర్ ఐడీస్ నల్ అయి ఉండొచ్చు, కొంతమంది రిజిస్టర్ అవ్వలేదు. సో అలాంటి టైంలో కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ కాలమ్ అని రాసినప్పుడు, కస్టమర్ ఐడి రాసినప్పుడు డిస్టింక్ట్ కస్టమర్ ఐడీస్ మాత్రమే కౌంట్ చేస్తుంది, నల్ వాల్యూస్ ని కౌంట్ చేయదు. ఓన్లీ నాన్ నల్ వాల్యూస్ వితౌట్ డూప్లికేట్స్ ఏమున్నాయి అవి మాత్రమే కౌంట్ చేస్తుంది. దాని యూజ్ కేస్ అది. చూడండి, యాక్చువల్లీ అన్నయ్య ఇచ్చిన దాంట్లో మాక్సిమం అన్ని డిస్టింక్ట్ గానే ఉన్నాయి. ఎక్కడ 101 మాత్రమే ట్వైస్ రిపీట్ అయింది. మనం 10 వాల్యూస్ ఇన్సర్ట్ చేసాము, అందులో 101 అనేది ట్వైస్ రిపీట్ అయింది, మిగతావన్నీ వన్స్ మాత్రమే రిపీట్ అయ్యాయి. సో కౌంట్ వచ్చేసరికి 9 వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి డిస్టింక్ట్ ఆన్ మల్టిపుల్ కాలమ్స్. ఇందాకలా మనం మాల్ నేమ్ మీద ఇంకా కస్టమర్ ఐడి మీద చేసాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే విచ్ స్టోర్ టైప్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఈచ్ మాల్. సో వాళ్ళకి స్టోర్ టైప్ కావాలి, అది ఏ మాల్స్ లో ఉన్నదో కావాలి. సో ఇందాక వాటిలోనే జస్ట్ వాల్యూస్ మారుస్తున్నాము. మనకి మాల్ నేమ్ కావాలి యాజ్ వెల్ as స్టోర్ టైప్ కూడా కావాలి. సో నాకు మాల్ నేమ్ ఫస్ట్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మాల్, యూనిక్ మాల్ లో ఉన్న యూనిక్ స్టోర్ టైప్స్ ఏంటి, దీని మీనింగ్ ఇది. డిస్టింక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే అక్కడ ఆ 2 కాలంలో యూనిక్ గా ఉన్నవి. సో ఏఎంబి మాల్లో ఉన్న స్టోర్ టైప్స్ ఎన్ని యూనిక్ గా, సిఎంఆర్ మాల్లో ఉన్న యూనిక్ స్టోర్ టైప్స్ ఏంటి. సో 2 కాలమ్స్ పెట్టావు కాబట్టి యూనిక్ వాల్యూస్ ఏమున్నాయి అవన్నీ రావాలి. చూడండి, సో స్టోర్ టైప్స్ లో మనకి యాక్చువల్లీ 4 ఉన్నాయి. నార్మల్ గా ఇందాక నేను స్టోర్ టైప్ చేసినప్పుడు నాకు ఓన్లీ 4 వాల్యూస్ మాత్రమే వచ్చాయి.
లైక్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్, గ్రాసరీ, ఐ గెస్ సో. మాల్స్ మాత్రం 4 ఉన్నాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెండిటిని కంబైన్ చేసి డిస్టింక్ట్ అడిగినప్పుడు వీఆర్ హ్యావింగ్ 9. ఇందాకలా అన్నయ్య ఒక యూస్ కేస్ చెప్పారు చూడండి, కస్టమర్ ఐడికి మాల్ నేమ్కి. సేమ్ ఇక్కడ కూడా అదే అప్లికబుల్ అవుతుంది. నేను ఆర్డర్ బై మాల్ నేమ్ బట్టి కావాలనుకున్నాను కాబట్టి మాల్ నేమ్ కేటగిరీ వైజ్లో అన్ని డిస్ప్లే అయ్యాయి. ఇక్కడ నేను ఇది పెట్టకపోతే మనకి వచ్చిన అవుట్పుట్ అనేది కొంచెం మనం కేటగిరైజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. సార్టెడ్ ఆర్డర్లో ఉండదు. ఇక్కడ సిఎంఆర్ వచ్చింది, ఇక్కడ ఒక 2 టైమ్స్ సిఎంఆర్ వచ్చింది. సో అలా చేంజ్ అవుతూ ఉందన్నమాట. ఆర్డర్ బై చేసుకోవడం వల్ల మనకి కావాల్సిన మొత్తం ఒక దగ్గర మాత్రమే ఉంటాయి. సో మనకి ముందు చెప్పిన దాన్ని బట్టి వేర్ క్లాస్ అనేది దేనికి వాడతాము? పర్టికులర్గా మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఇచ్చిన టేబుల్లో, సో మనం దేని మీదైనా నాకు ఇది పర్టికులర్గా కావాలి అనుకున్నప్పుడు వేర్ క్లాస్ అనేది వాడతాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? విచ్ కస్టమర్ యూజ్డ్ యూపీఐ పేమెంట్స్. పేమెంట్ మూడ్లో యూపీఐ కోసం మాట్లాడుతున్నారు. సో మనం ఇక్కడ ఏం చేస్తాము? ఫస్ట్ మనకి మేబీ చాలా ఉండొచ్చు, చాలా మంది యూపీఐ వాడి ఉండొచ్చు, లేదా 2-3% మాత్రమే యూపీఐ వాడి ఉండొచ్చు. సో సెలెక్ట్ డిస్టెంట్ యూపీఐ పేమెంట్ మోడ్. ఫస్ట్ డిస్టింక్ట్ పేమెంట్ మోడ్ ఎన్ని ఉన్నాయో చూపించు. ఓకే అన్న. ఫస్ట్ సెలెక్ట్ పేమెంట్ మోడ్ అని చూపించు, తర్వాత డిస్టింక్ట్ కీవర్డ్ యాడ్ చేసి చూపించు. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టార్ రాదు. అరే సెలెక్ట్ పేమెంట్ మోడ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. అంతే. అది వాడాలి. ఇక్కడ టోటల్ 9 రికార్డ్స్ ఉన్నాయి. 9 రికార్డ్స్లో కార్డు, యూపీఐ, క్యాష్, 10 ఉన్నాయి. 10 రికార్డ్స్లో కార్డు, యూపీఐ, క్యాష్ ఇలా 3 మాత్రమే ఉన్నాయి. మనకి డిస్టెన్స్ పెట్టినప్పుడు అవుట్పుట్ 3 మాత్రమే వస్తుంది. ఆ 3 కూడా కార్డు, యూపీఐ, క్యాష్ మాత్రమే ఉన్నాయి. సో అక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఎవరైతే యూపీఐతో పే చేశారో వాళ్ళది మాత్రమే కావాలి. సో నేను ఇక్కడ ఏం రాస్తాను? వేర్ క్లాస్ వాడతాను. వేర్ పేమెంట్ మోడ్ ఈక్వల్స్ టు, అక్కడ యూపీఐ క్యాపిటల్లో ఉంది. సో ఇలా రాస్తే నీకు ఓన్లీ యూపీఐ ఒకటే డిస్ప్లే అవుతుంది. కరెక్టా? ఎందుకంటే ఒక్కళ్ళమే రాసుకోవచ్చు సెలెక్ట్ స్టేట్మెంట్ లో. కానీ నువ్వు సెలెక్ట్ చేసినప్పుడు ఓన్లీ డిస్టింక్ట్ పేమెంట్ మోడ్ ఒకటే రాసుకోవచ్చు. కాలం నేను వేర్ యూపీఐ అన్న ఒకటే వస్తుంది కదా రికార్డ్. అప్పుడు నువ్వు కస్టమర్ ఐడి కూడా పెట్టు. ఏ కస్టమర్ ఐడి యూపీఐ వాడే కావాలి కదా నీకు. Select distinct customer ID, payment mode for UPI. Customer ID, payment mode. Yes. ఇప్పుడు ఏంటి? ఏ డిస్టింక్ట్ కస్టమర్స్ యూపీఐలో పే చేస్తారో వాళ్ళు వస్తాయి. చూడు, 102 యూపీఐలో చేశాడంట, 101 యూపీఐలో చేశాడంట, 107 యూపీఐలో చేశాడు. సో యూపీఐలో చేసిన డిస్టింక్ట్ కస్టమర్స్ వీళ్ళు. ఇది క్లియరా? ఇది ఎంతమంది క్లియర్ కాదు? మధ్య నీకు అర్థమైంది? ఇంతకీ చార్మి నీకు అర్థమైందా? నువ్వు ఎగ్జిక్యూట్ చేసావు.
అర్థమైంది అన్నయ్య. ఓకే. రేష్మ, రేవతి, రేవతి సో లేదు అసలు క్లాస్ లో. రేవతి లేదా క్లాస్ లో? లేదన్నయ్య. ఎందుకు లేదు ఇవాళ? సరే నువ్వు కంటిన్యూ చెప్పు. డిస్ట్రిక్ట్ విత్ ఆర్డర్ బై. ఆర్డర్ బై అంటే కరెక్ట్గా ఆ ఫార్మాట్, అంటే ఇప్పుడు ఆర్డర్ బై మనం దేని ద్వారా చేసామో సో అవనేది దాన్ని బట్టి ఆర్డర్ చేసుకొని వస్తుంది. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్ కేటగిరీ. సో వీళ్ళకి ఏం కావాలి అంటే ప్రోడక్ట్ కేటగిరీలో డిస్టింక్ట్గా ఉన్నవి కావాలి అండ్ ఆల్సో అవి ఆర్డర్ బైలో కావాలి. సో మనం ఆల్రెడీ సేమ్ ఇందాకలో ఇలాంటి ఎగ్జాంపుల్ అక్కడ చేసాము. లెట్ మీ షో యూ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ డిస్టెంట్ కస్టమర్ ఐడి మాల్ నేమ్ ఫ్రమ్ రీటైల్ డిస్టెంట్ సేల్స్ ఆర్డర్ బై కస్టమర్ ఐడి. ఇది మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు కస్టమర్ ఐడి ద్వారా ఆర్డర్ చేసుకొని ఆర్డర్ బైలో వచ్చాయి. అంటే అన్నీ ఒక ప్రాపర్ ఆర్డర్లో కావాలి అంటే మనం ఆర్డర్ బై అనేది వాడతాం. అది కూడా మనకి దేని బట్టి కావాలి, ఐదర్ కస్టమర్ ఐడియా లేదా మాల్ నేమా, దాన్ని బట్టి ఆర్డర్ చేసుకొని అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సార్ ఇక్కడ ఆర్డర్ బైకి మనం 2 తీసుకోవాలి కదా. ఆర్డర్ బైకి 2 కాలమ్స్ ఉన్నాయి కదా, ముందు ప్రీవియస్గా చెప్పింది. ఇప్పుడు మీరు ఎక్సెల్లో పెట్టిన దాంట్లో ఓన్లీ ప్రోడక్ట్ కేటగిరీ తీసుకున్నాం. చూడరా, ఆర్డర్ బై అనేది నువ్వు ఒక కాలం మీద చేయొచ్చు, 2 కాలమ్స్ మీద కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ స్టేట్మెంట్ లో 10 కాలములు రాసి నువ్వు ఆర్డర్ బై ఒక కాలం మీద చేయొచ్చు, 2 కాలమ్స్ మీద చేయొచ్చు. అదవుతుందా? ఇప్పుడు అవుట్పుట్ దీనికి ఎలా వస్తుంది? దేనికి అవుట్పుట్ ఎలా వస్తుంది? ఇప్పుడు ప్రొడక్ట్ కేటగిరీ మీద అసెండింగ్ ఆర్డర్ వస్తుంది, ఏబిసిడి ఆర్డర్ లో వస్తుంది, ఏ టు జెడ్ వెళ్తుంది. ఏ టు జెడ్ లో చూడు, ఏబిసిలో సి తర్వాత వస్తుంది, తర్వాత ఎఫ్, జిఎస్ఏజేకి, ఎల్ఎం, ఎం మొబైల్స్, క్యూఆర్ఎస్ టూల్స్, ఏ టు జెడ్ ఆర్డర్ లో వస్తుంది ఆల్ఫాబెటికల్. అర్థమైందా? ఆ క్వశ్చన్ యొక్క అవుట్పుట్ చూడండి. ప్రోడక్ట్ కేటగిరీ డిస్టింక్ట్ కావాలి అనుకున్నాం, ఆర్డర్ బైలో కావాలి అనుకున్నాం. సో డిస్టింక్ట్ అంటే ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే, సో యూనిక్గా ఉన్నవి 4 మాత్రమే. అండ్ ఆర్డర్ బై అసెండింగ్ ఆర్డర్లో అనుకుంటాం నెంబర్స్ వస్తే మాత్రం. సో దీనికి ఏంటి అంటే ఆల్ఫాబెట్స్లో ఏబిసిడి అలా జెడ్ వరకు, అది డిస్టింక్ట్ పెట్టుకుంటే జెడ్ నుంచి ఏ వరకు రిపీట్ అవుతాయి, వెనకాతల నుంచి వస్తాయి. సో ఇది ఆర్డర్ బై కాన్సెప్ట్. డిస్టింక్ట్ వర్సెస్ గ్రూప్ బై. సో ఫస్ట్ ఈ 2 ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా, దాని తర్వాత డిఫరెన్స్ చూడండి మీరే. ఇది జస్ట్ గ్రూప్ బై చేయకుండా నార్మల్గా డిస్టింక్ట్ వాడింది. సో మన అవుట్పుట్ ఏంటి, ఉన్న వాల్యూస్లో ఏమైనా కూడా యూనిక్ వాల్యూస్ మాత్రమే రావాలి అని చెప్పేసి. సో ఉన్న 10 రికార్డ్స్లో ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే వచ్చాయి ఇక్కడ. సో ఇప్పుడు నేను గ్రూప్ బై చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ కూడా అవుట్పుట్లో ఓన్లీ 4 వాల్యూస్ మాత్రమే వచ్చాయి. ఎందుకంటే గ్రూప్ బై మాల్ నేమ్ అని ఇచ్చాం కదా కింద. సో సిఎంఆర్ అన్ని ఒకే కేటగిరీ కింద తీసుకుంటుంది, లక్కీ అనేవన్నీ ఒకే కేటగిరీ కింద తీసుకుంటుంది, ఎస్ఆర్ అనేది కూడా ఒకే కేటగిరీ కింద తీసుకుంటుంది. సో అలాగా గ్రూప్ బైకి అండ్ ఇక్కడ చేసిన నార్మల్ డిస్టింక్ట్కి డిఫరెన్స్ ఏం లేదు, అవుట్పుట్లో అనేది సేమే వచ్చింది. అర్థమైందా? ఒక్క హోల్డ్ ఆన్ రా, బోర్డు చూడండి. I'm going to the board. Is my board visible? Board visible? Yes, Jagdish. జాగ్రత్తమేనండి.
చూడండి, జాగ్రత్త వినండి. డిస్టింక్టివ్ గ్రూప్ బై సేమ్ ఎప్పుడంటే మీరు రాసిన సెలెక్ట్ క్వెరీలో, జాగ్రత్త వినండి, డిస్టింక్టివ్ గ్రూప్ బై విల్ బి సేమ్, ఓకే, when you are writing your select from table, whatever columns you are selecting, okay, when they don't have aggregation functions లేనప్పుడు మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏ కాలమ్స్, కాలమ్ 1, కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాశారు అనుకో, ఓకే, ఇలాంటప్పుడు మీరు ముందు ఈ కాలమ్ 1 కి కాలమ్ 2 కి ముందు డిస్టింక్ట్ అని రాశారు అనుకో, దీనికి వచ్చే అవుట్పుట్, అలాగే సెలెక్ట్ డిస్టింక్ట్ కీవర్డ్ రాయకుండా కాలమ్ 1, కాలమ్ 2 సో ఆన్ ఫ్రమ్ టేబుల్ గ్రూప్ బై ఆల్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ పెడితే అన్ని కాలమ్స్ రాస్తే కూడా వచ్చే అవుట్పుట్ కూడా సేమ్, రెండు సేమ్. సో ఇక్కడ ఎక్కడ మీరు అగ్రిగేషన్ ఫంక్షన్స్ యూజ్ చేయట్లేదు, ఓకే, ఇక్కడ కూడా మీరు ఎక్కడ గ్రూప్ బై అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏం చేయట్లేదు. సో అగ్రిగేషన్ ఫంక్షన్స్ లేనప్పుడు, యూజ్ చేయలేనప్పుడు మీరు సెలెక్ట్ డిస్టింక్ట్ మీద ఎన్ని కాలమ్స్ రాసుకొని ఫ్రమ్ టేబుల్ రాసిన వచ్చే అవుట్పుట్ కానీ, గ్రూప్ బై లో కూడా మీరు అగ్రిగేషన్ ఫంక్షన్స్ లేకుండా గ్రూప్ బై చేసినప్పుడు రాసే అవుట్పుట్ రెండు సేమే. ఓకే, we'll go with example now. You will understand in better way. Now you have customer ID, store name 101 CMR, 102 SR, 103 Lucky, 104 CMR, 101 CMR, 102 Lucky, 103 AMB. ఓకే, జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ యువర్ టేబుల్ విచ్ ఇస్ నథింగ్ బట్ స్టోర్ అనుకోండి. ఓకే, జాగ్రత్త వినండి. నౌ ఐఎమ్ రైటింగ్ సెలెక్ట్, ఓకే, కస్టమర్ ఐడి ఫ్రమ్ స్టోర్ టేబుల్. నౌ మై అవుట్పుట్ విల్ బి, ఓకే, ఆల్ కస్టమర్ ఐడీస్. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ CID, I am writing distinct CID. I am writing select distinct CID from store. This is my query. ఇలా రాసినప్పుడు నాకు అవుట్పుట్ ఏంటి, CID 101, 102, 103, 104. ఇది నా అవుట్పుట్. ఇది క్లియరా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, when I write select distinct, okay, store name from store, ఇది రాసినప్పుడు నా అవుట్పుట్ ఏంటి, స్టోర్ నేమ్ CMR, SR, Lucky, EMB mall. This is my output. So 1 and 2 clear? ఇప్పుడు జాగ్రత్త వినండి. థర్డ్ వన్ is basically select, okay, CID from store, okay, group by CID. ఓకే, ఇది క్లియరా? ఇక్కడ అక్కడ అగ్రిగేషన్ ఫంక్షన్ రాయలే, జస్ట్ సెలెక్ట్ CID ఫ్రమ్ స్టోర్, గ్రూప్ బై CID, ఏ కాలం ఉందో ఆ కాలమే రాస్తున్నాను. ఇప్పుడు నా అవుట్పుట్ ఏంటంటే, ఓకే, ఈ 101 ఏవైతే ఉన్నాయో ఇది ఒక గ్రూప్ కింద తీసుకుంటుంది CID. ఆ గ్రూప్ కింద తీసుకున్న అవుట్పుట్ లో 101 ఒక గ్రూప్ కింద ఇస్తుంది. నెక్స్ట్ 102 చెక్ చేస్తుంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఒక గ్రూప్ కాబట్టి 102 కింద ఇస్తుంది. నెక్స్ట్ 103 చెక్ చేస్తుంది. ఈ రెండో గ్రూప్ కాబట్టి 103 కింద ఒకటి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ 104 ఒకటే ఉంది, సో 104 ఒకటి. ఇది నా అవుట్పుట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని అవుట్పుట్ సేమే, రైట్? మళ్ళీ ఇది చూడండి రా, ఫోర్త్ది సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ S name from store,
గ్రూప్ బై స్టోర్. ఓకే, ఈ క్వైరీకి అవుట్పుట్ ఏంటంటే చూడండి, సిఎంఆర్ 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 3 ఉన్నాయి. అదంతా ఒకటే గ్రూప్ కాబట్టి గ్రూప్ బై అని రాస్తున్నారు కాబట్టి సిఎంఆర్ నేమ్ సిఎంఆర్. ఓకే, తర్వాత ఎస్ఆర్ ఒకటే ఉంది ఎస్ఆర్. తర్వాత లక్కీ 2 ఉన్నాయి, సో లక్కీ గ్రూపింగ్ బై 1. ఏఎంబిఎంఆర్ ఒకటే ఉంది కాబట్టి ఏఎంబిఎంఆర్. దిస్ విల్ బి యువర్ స్టోర్ నేమ్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దీని అవుట్పుట్ సేమ్. ఎప్పుడు సేమ్ అంటున్నా, ఇక్కడ ఎక్కడ మీరు అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేయలేదు. ఇక్కడ అగ్రిగేషన్ ఫంక్షన్ సమ్ కానీ, కౌంట్ కానీ, యావరేజ్ కానీ, మ్యాక్స్ కానీ, మిన్ కానీ మీ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఎక్కడ యూజ్ చేయలేదు. యావరేజ్ కానీ, కౌంట్ కానీ, సమ్ కానీ, మ్యాక్స్ కానీ, మిన్ కానీ ఇవేవి యూజ్ చేయలేదు అగ్రిగేషన్. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో డిస్టింక్ట్, ఓకే, డిస్టింక్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ బై సేమ్. కానీ ఏంది బాబు తేడా అని ఇంటర్వ్యూర్ అడుగుతాడు మీకు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, భయ్యా గ్రూప్ బై అనేది కొంచెం ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ కంపేర్ టు డిస్టింక్ట్ కీవర్డ్. ఎందుకంటే డిస్టింక్ట్ అనేది కీవర్డ్స్ చెక్ చేసుకుంటా వెళ్ళాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ చెక్ చేసి స్కాన్ చేసుకుంటే వెళ్ళాలి. ఇందాక చెప్పాను కదా, ఇండెక్సెస్ క్రియేట్ చేయకుండా డిస్టింక్ట్ అనేది వెళ్తా ఉంటది. ఇండెక్సెస్ క్రియేట్ చేయాలి. ఇంటర్నల్ గా గ్రూప్ బై ఇండెక్సెస్ క్రియేట్ చేసుకుంటది అది. ఓకే, సో అందుకనే గ్రూప్ బై అనేది కొంచెం ఫాస్టర్. అది ఆన్సర్ దానికి, స్టార్ మార్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, మళ్ళీ చెప్పలేదు. ఇంటర్నల్ గా గ్రూప్ బై అనేది ఇండెక్స్ చేసుకుంటది. ఓకే, అందుకని కొంచెం గ్రూప్ బై సెపరేట్ గా ఇండెక్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు, అంతేనా? చెయ్యాలి, బేసికల్ గా చేసుకోవాలి మనం. కానీ ఇంటర్నల్ గా ఇట్ విల్ డూ సమ్ నాన్ ట్రస్టెడ్ ఇండెక్సింగ్. అంటే ఇంటర్నల్ గా వేరే ప్రాసెస్ లో అది సార్టింగ్ కొంచెం ఫాస్ట్ గా చేస్తుంది. బేస్డ్ ఆన్ మాన్యువల్ ఇండెక్సింగ్ కాకుండా ఇంటర్నల్ గా ఇంకొక ఇండెక్సింగ్ ఉంటుంది, నాన్ ట్రస్టెడ్ ఇండెక్సింగ్ అని. అది చేస్తుంది లోపల, అంటే బ్యాక్ ఎండ్ లో. మీరు దాని గురించి ఆలోచించకండి ఎక్కువ. గ్రూప్ బై ఫాస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. గ్రూప్ బై బేసికల్లీ ఫాస్టర్ దెన్ డిస్టింక్ట్. ఇంటర్నల్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ బ్యాక్ ఎండ్ ఇండెక్స్ అని అడిగితే ఇండెక్స్ అని చెప్పండి అంతే. అంతకన్నా ఇంటర్వ్యూ కూడా అంత బ్యాక్ ఎండ్ లో అంత నువ్వు ఏం చేసావు అని అంత అడగదు. అది అంతా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వర్క్. సో జస్ట్ బేసిక్ గా డిస్టింక్ట్ గ్రూప్ బై ఒకటే బాబు, ఎప్పుడు అగ్రిగేషన్ ఫంక్షన్స్ లేనప్పుడు. అలాంటి టైంలో గ్రూప్ బై ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫరెన్స్ ఏంటంటే గ్రూప్ బై ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పండి అంతే. ఇది క్లియరా? ఇంతకీ ఫస్ట్ ఇది క్లియర్ అయిందా మీకు? లావణ్య, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ప్రవళిక అర్థమైంది జగదీష్. ఓకే, అర్థమైంది. నందిని నీకు అర్థమవుతుందా క్లాసెస్? నందిని చెప్పాలా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? ఓకే. నిషార్, ఇస్ ఇట్ క్లియర్? సిరి, సౌమ్య, క్లియర్. సిరి అండ్ సౌమ్య, ఎస్ స్క్వేర్. సుమీత అండ్ శ్రావణి, శ్రావణి అండ్ సుమీత, ఎస్ స్క్వేర్. నువ్వు చెప్పాక అర్థమవుదా? సైలెంట్ గా ఆత్మగా బ్యాక్ సైడ్ అన్నట్టు. ఓకే, అఖిల అనిత ఏ స్క్వేర్, దీపిక దీపక్ డి స్క్వేర్. అర్థమైందా లేదా? జోహారిక జ్యోతిర్మయ్ జే స్క్వేర్, హరిణి హారిక హెచ్ స్క్వేర్, అర్థమైందన్నయ్య. కళ్యాణి కోయినా కే స్క్వేర్, అర్థమైందన్నయ్య. లావణ్య లోహిత ఎల్ స్క్వేర్, మధుకాంత్ మధు ఎం స్క్వేర్, మనస్విని భార్గవి మనస్విని మందాడి, మనీషా అందరు అడిగితాం కదా. స్వాతి, ఎస్ స్వాతిని అడగలేదు. స్వాతి, సోలో స్వాతి. స్వాతి జాయిన్ అవడమే లేట్ గా అయింది, ఇంకేటేస్తారు. తనుజ తేజస్వి టీ స్క్వేర్. అర్థమైంది. ఓకే, యు ఒకటే ఉందిరా, ఉమా ఒక్కదే ఉంది. ఉమా కూడా ఎన్ఎస్ఆర్ఐటి లో ఉమా ఉంది. ఉమా విజ్ఞాన్, ఉమా ఎన్ఎస్ఆర్ఐటి యు స్క్వేర్.
चार्मी शीट शेयर करो, आप शेयर करो। शेयर करके ఇంకెన్ని సీట్లు ఉన్నాయి రజిస్టర్ డిస్టింక్ట్ లో అయిపోయిందా? ఇదే లాస్ట్ అన్న, ఇంకోటి అసెస్మెంట్. అరే ఇంటర్వ్యూ క్వశ్చన్ అక్కడ పక్కన రాసాను చూడండి, క్లియర్ గా ఏరో మార్కులు పెట్టి కూడా రాసాను చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవే. చెప్పాను అన్నయ్య లేకపోతే చదివే అక్కడ ఉన్న చదివే. డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్టెంట్ అండ్ గ్రూప్ వై. డిస్టెన్స్ స్లోగా వర్క్ అవుతుంది, గ్రూప్ వై ఫాస్టర్ గా వర్క్ అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్ స్టార్ అండ్ కౌంట్ డిస్టెంట్. కౌంట్ స్టార్ అనేది మొత్తం అన్ని రికార్డ్స్ ని రోస్ అన్నిటిని కౌంట్ చేసుకొని వెళ్తుంది. కౌంట్ డిస్టెంట్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ ని మాత్రమే కౌంట్ చేసుకుంటుంది. డిస్టెంట్ ఆన్ మల్టిపుల్ కాలమ్స్ బిహేవియర్ అండ్ నల్స్ ని కూడా కౌంట్ చేయదు. కౌంట్ డిస్టెంట్ నల్స్ ని కౌంట్ చేయదు అండ్ యాజ్ వెల్ యాజ్ యూనిక్ మాత్రమే కౌంట్ చేస్తుంది. డిస్టెంట్ ఆన్ మల్టిపుల్ కాలమ్స్ బిహేవియర్ అంటే లైక్ ఒక కాలం కన్నా మోర్ దెన్ వన్ కాలం ఏమైతే చేసామో దాంట్లో మనం డిస్టెంట్ వాడితే అవుట్పుట్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఆన్ డిస్టెంట్. సో టేబుల్స్ అనేవి లార్జ్ గా ఉన్నప్పుడు డిస్టెంట్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. అండ్ కాలంలో ఎందుకు స్లో అవుతున్నాడు పాయింట్ కాస్త జూమ్ చేయి, ఆరెంజ్ కలర్ జూమ్ చేయి బాక్స్ ఇక్కడ. సో అది మొత్తం టేబుల్లో ఉన్న రోస్ అన్నిటిని చెక్ చేసుకొని వాల్యూస్ అన్నిటిని కంపేర్ చేసుకుంటుంది, అప్పుడు డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుంది. సో ఓన్లీ యూనిక్ వాల్యూస్ ని రిటర్న్ చేయడం వల్ల డిస్టెంట్ అనేది కొంచెం స్లోగా వర్క్ అవుతుంది అనమాట. సో అందుకే మనం డిస్టెంట్ కంటే గ్రూప్ బై వాడడం బెటర్ ఆప్షన్. అండ్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఆన్ డిస్టెంట్. టేబుల్ అనేది లార్జ్గా ఉన్నప్పుడు లేకపోతే కాలంలో యూనిక్ వాల్యూస్ అనేది ఉన్నప్పుడు లేకపోతే క్వైరీస్ అనేది క్వైరీస్ రిక్వైర్ సార్టింగ్ అంటే ఇండెక్స్ చేస్తేనే కదా సార్ట్ అవుతుంది, ఇండెక్స్ చేయకపోతే సార్ట్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా ఇండెక్సింగ్ ఉండాలి అని చెప్పేసి. నో ప్రాపర్ ఇండెక్స్ ఉండదు కాబట్టి ఇండెక్స్ రాయాలి. ఇండెక్స్ సార్టింగ్ ఉండకపోతే సార్టింగ్ ఉండాలి, సార్టింగ్ ఉండకపోతే అవ్వదని. సరేలే ఇకపోతే ఆ పాయింట్ వదిలేస్తే ప్రాపర్ ఇండెక్సెస్ ఉండలేకపోవడం వల్ల డిస్టెంట్ అనేది స్లో అవుతుంది. అండ్ డిస్టెంట్ వర్సెస్ యూనిక్. డిస్టెంట్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ మన డేటాలో ఉన్న వాటి డూప్లికేట్స్ ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది డిస్టెంట్. యూనిక్ అంటే అసలు డూప్లికేట్సే రాకుండా అవాయిడ్ చేయడానికి వాడే ఒక కన్స్ట్రెంట్ యూనిక్. సో అంతే. ఓకే, తర్వాత లాస్ట్ అసైన్మెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ అయిపోయినాయి కదా. సరిపోయాను. అవి చేయగలరా లేవరా క్వశ్చన్స్? ఇప్పుడు ప్రవళిక Miss Pravalika, are you there? Shri Pravalika Kandavelli. ఎటు వెళ్ళిపోయిందో, ఫోన్ చేయాలా? ప్రవళిక జగదీష్ సారీ వెళ్ళిపోయావు. చెప్పు. సరే ఆపేసాయి రికార్డింగ్. ఓకే ఆపేసావా అంటే ఆపేసా అని చెప్పు. ఆపేసావా? ఓకే. ఒరే ఇప్పుడు కంపెనీ డేటా చూపిస్తాను.
సైలెంట్ గా చూడండి అంతే. ఓకే, ఓకేనా కాదురా? సరే వద్దులే, మీకు ఇంట్రెస్ట్ లేదు కదా. సరే లీవ్ ఇట్. సరే రా, ఓకే బాయ్. సార్. ఓకే బాయ్. ఓకే సార్ చెప్పండి సార్. మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంటరా? ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పండి. కంపెనీ డేటా చూపిస్తా అన్నప్పుడు ఎక్సైట్మెంట్ ఎలా ఉండాలి మీకు? కంపెనీ డేటానా ఉంది అన్నట్టు సార్ ఉండాలి, నాకు. అన్నట్టు ఉండాలా? మీరున్నారు. ఆ, ఎలా బతుకుతారు ఇలాగైతే మీరు అసలు? మీరు బతుకుతారా లేదురా? ఎలా బతుకుతారా? అరే యప్పీ. చూడండి రా, మీరు రాసే దాంట్లో డిస్టింక్ట్ చూపిస్తున్నారు. డిస్టింక్ట్ చూసారా? క్వైరీలో కేస్ వన్లు కనబడుతున్నాయి మీకు. కౌంట్ కేస్ వన్లు, వేర్ క్లాస్, గ్రూప్ బై. ఇక చూడండి, సెలెక్ట్ డిస్టింక్ట్ కనబడుతుందా స్క్రీన్? సెలెక్ట్ డిస్టింక్ట్ ఎందుకు చూస్తున్నాం తెలుసా? మోడ్ మార్చివా జగదీష్? డార్క్ మోడ్ తీవా? డార్క్ మోడ్ తీయాలా? డార్క్ మోడే మా కంపెనీ బై డిఫాల్ట్, అది బై డిఫాల్ట్ అది తీయచ్చు. అది అదే సెట్టింగ్స్ ఉంటుంది, నాకు తెలియదు. మా కంపెనీ ఇచ్చి డార్క్ మోడ్ ఇది ఏం కనబడట్లేదు డార్క్ మోడ్. చూసారా? యూనియన్, యూనియన్ ఆల్. రేపు రేపు కాన్సెప్ట్ ఇది యూనియన్. చూసారా? యూనియన్ ఎన్ని టేబుల్ యూనియన్ అవుతుంది చూడండి. డిస్టింక్ట్ కావాలంటే మీకు డిస్టింక్ట్ కి మంచి ఎగ్జాంపుల్ VPN కనెక్ట్ చేయాలి. ఇప్పుడు VPN ఆఫ్ చేస్తాను. వేరే టేబుల్స్ లో ఉంటుంది, ఇందులో ఉంటదిరా. ఇది చూడండి రా, రే ఇక్కడ ఉంటా చూడండి డిస్టింక్ట్ లో. పైనుంచి చూపిస్తాను చూడండి డిస్టింక్ట్ ఎన్ని ఉంటాయో చూద్దరు కానీ. ఇది చూడండి, ఇవి కంపెనీ టేబుల్స్ రా. చూడండి, ఈ టేబుల్స్ మీద కోడ్ అంతా ఆధారపడి ఉంటుంది మాకు. 1 2 3 4 5 6 7 8 టేబుల్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ మేము ఏం చేస్తున్నాం అంటే, అసలు ఏ టైప్స్ ఉన్నాయో డిస్టింక్ట్ చెక్ చేస్తాం. డిస్టింక్ట్ ట్రాన్సాక్షన్ టైప్ ఏంటి, కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఇన్వాయిసెస్ ఎన్ని, ఈచ్ డిస్టింక్ట్ ట్రాన్సాక్షన్ టైప్ లో ఎన్ని కౌంట్స్ ఉన్నాయో చెక్ చేస్తాం. మా మేనేజర్ ఏమడుగుతున్నాడు అంటే, మాకు జూలై 1 నుంచి జూన్ 2025 జూన్ 30 వరకు చెక్ చేయమని అడిగాడు మాకు. అది యాక్చువల్ గా సో వేర్ క్లాస్ లో ఆ ట్రాన్సాక్షన్ డేట్ పెట్టుకొని ఏ డిస్టింక్ట్ ట్రాన్సాక్షన్ టైప్ ఎన్ని కౌంట్ ఇన్వాయిసెస్ ఉన్నాయో చెక్ చేయడానికి ఈ క్వైరీ. ఓకే, ఆ తర్వాత మళ్ళీ డిస్టింక్ట్ ఎక్కడ చేసాం, ఇక్కడ చేసాం చూడండి. ఎలాంటి డిస్టింక్ట్ కస్టమర్ ట్యాగ్స్ ఉన్నాయి ఈ టేబుల్లో. డిస్టింక్ట్ కస్టమర్ ట్యాగ్స్ చెక్ చేస్తాం, ఎలాంటి ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, మళ్ళా ఇంకెక్కడ డిస్టింక్ట్, మళ్ళీ ఎక్కడ డిస్టింక్ట్ చెక్ చేస్తాం చూడు. ఎలాంటి కస్టమర్స్ నేషనాలిటీ గ్రూప్ డిస్టింక్ట్. ఈ టేబుల్